Welcome back to Sulochana Education. MBA third semester subject ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ యూనిట్ 4 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఓ గ్రేడ్ కూడా వస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో యూనిట్ 4 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనిట్ 4లో మనకు సమ్స్ వచ్చేసి డివిడెండ్స్ మీద ఉంటాయి. సో డివిడెండ్స్లో మోడల్స్ ఉంటాయి. సింగిల్ పీరియడ్ వాల్యుయేషన్ మోడల్, 2 స్టేజ్ మోడల్, మల్టీ గ్రోత్ మోడల్, సో ఈ 3 అండ్ కాన్స్టెంట్ గ్రోత్ మోడల్. సో వీటి మీద సమ్స్ ఉంటాయి. అండ్ సెక్యూరిటీ మార్కెట్ లైన్ మీద సమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సింగిల్ పీరియడ్ వాల్యుయేషన్ మోడల్ మీన్స్ 1 ఇయర్ డివిడెండ్ మాత్రమే ఇస్తారు. దట్ ఈస్ ద సింగిల్ పీరియడ్ వాల్యుయేషన్ మోడల్. సో ఇవి ఫార్ములాస్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ ఫార్ములాస్ చూసి భయపడకండి. అండ్ 2 స్టేజ్ సమ్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. అండ్ 2 స్టేజ్ గ్రోత్ మోడల్ వచ్చేసి మోర్ దాన్ 1 ఇయర్. సో ఓన్లీ 1 ఇయర్ డివిడెంట్ ఇస్తే సింగిల్ పీరియడ్ వాల్యుయేషన్ మోడల్. మోర్ దాన్ 1 ఇయర్ వచ్చేసి 2 స్టేజ్ మోడల్. ఇది ఫార్ములా 2 స్టేజ్ మోడల్కి. అండ్ ఫార్ములాస్ గురించి టెన్షన్ పడకండి. అండ్ మల్టిపుల్ గ్రోత్ మోడల్ సమ్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫార్ములాస్ గురించి. అండ్ మల్టిపుల్ గ్రోత్ మోడల్ వచ్చేసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డివిడెండ్ మోడల్ మోస్ట్లీ యూజ్డ్ టు వాల్యూ ద స్టాక్స్. సో డివిడెంట్ వేటి మీద వస్తుందంటే స్టాక్స్ మీద. అండ్ థర్డ్ యూనిట్లో బాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అక్కడ వచ్చేది మనకేంటి కూపన్, అంటే అక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది బాండ్స్ మీద. ఇక్కడ డివిడెంట్ అనేది షేర్స్ మీద వస్తుంది. షేర్స్ అంటే స్టాక్స్ని షేర్స్ అంటారు. సో షేర్స్ మీద, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ మీద డివిడెంట్ వస్తుంది. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డివిడెండ్ మోడల్ మోస్ట్లీ యూజ్డ్ టు వాల్యూ ద స్టాక్స్. ఇన్ దిస్ మోడల్ dividends tend to grow at different growth rates for different time periods. So in this model, investor need to estimate the dividend rate at a time in future. Behind this time period there will be a consistent growth in the dividends. Ante it means గ్రోత్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు. మల్టిపుల్ గ్రోత్ అంటే గ్రోత్ రేట్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. 6% కాన్స్టెంట్గా ఉండదు. సో 4 ఇయర్స్ వరకు ఈ గ్రోత్, అండ్ నెక్స్ట్ ఇయర్స్ నుంచి ఈ గ్రోత్ అంటే 4 ఇయర్స్ వరకు 14% గ్రోత్, అండ్ 4 ఇయర్స్ ఆఫ్టర్ 16% గ్రోత్. సో ఆ రకంగా ఉంటుంది మల్టిపుల్ గ్రోత్ మోడల్ అంటే. సో గ్రోత్ అనేది మల్టిపుల్ అంటే 1 కాన్స్టెంట్గా ఉండదు. సో ఇది మల్టిపుల్ గ్రోత్ మోడల్. సో ఇక్కడ చూస్తే ఇది ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించేది. సో ఈ ఫార్ములాస్ మనం సమ్స్ చేసేటప్పుడు, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ ఇది కాన్స్టెంట్ గ్రోత్ మోడల్. సో కాన్స్టెంట్ గ్రోత్ మోడల్ అంటే ఇది గ్రోత్ అనేది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వెన్ ద డివిడెండ్ పే అవుట్స్ ఇంక్రీజెస్ అంటే కాన్స్టెంట్గా, అంటే ఉదాహరణకి ఇక్కడ 1 and 2, 3. సో కాన్స్టెంట్ అనేది ఫస్ట్ 1 ఉంది, కాన్స్టెంట్గా ఇంక్రీజ్ మీన్స్ నెక్స్ట్ 2 అయింది, అంటే 1 పెరిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 1 పెరిగింది, అంటే కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 1%, 1 ఇయర్ 1% ఉంటే, అండ్ సెకండ్ ఇయర్ 2 అవుతుంది, అండ్ థర్డ్ ఇయర్ 3% అవుతుంది. అంటే కాన్స్టెంట్గా 1% అనేది ఈచ్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది కాన్స్టెంట్ గ్రోత్. ఇది వచ్చేసి మల్టిపుల్ గ్రోత్ అంటే అర్థమైంది. గ్రోత్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. 4 ఇయర్స్కి ఇంత, అండ్ నెక్స్ట్ ఇయర్స్కి 5th ఇయర్ నుంచి వేరే ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది గ్రోత్. 1% అనేది కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ 4 ఇయర్స్కి 4% అంటే, అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ నుంచి 8% ఉండొచ్చు. సో అది మల్టిపుల్ గ్రోత్ మోడల్. ఈ మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ 1 ఇయర్ డివిడెంట్ ఉంటుంది. మోర్ దాన్ 1 ఇయర్ డివిడెంట్. మల్టిపుల్ గ్రోత్ అంటే గ్రోత్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు. ఇక్కడ వచ్చేసి కన్సిస్టెంట్గా ఉంటుంది గ్రోత్, కాన్స్టెంట్ గ్రోత్ మోడల్. అండ్ ఇక్కడ సెక్యూరిటీ మార్కెట్ లైన్ ఉంటుంది. సెక్యూరిటీ మార్కెట్ లైన్ ఫార్ములా ఇది ఆల్రెడీ నేను 5th యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో. సో మీరు 5th యూనిట్ చూస్తే ఈ ఫార్ములా అనేది అంత ఈజీగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం ఒక సమ్ చూద్దాం. ఇది ప్రీవియస్ పేపర్ అక్టోబర్ 2020లో వచ్చింది సమ్. ద లాటెస్ట్ డివిడెంట్ పెయిడ్ ఆన్ ద ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఏ ఫిమ్ ఇస్ 2.34. సో డివిడెంట్ ఈక్విటీ షేర్స్ మీద డివిడెంట్ పే చేస్తారు, అండ్ బాండ్స్ మీద కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ అంటారు. సో ఇక్కడ మనకు ఈక్విటీ షేర్స్కి 2
2.34 డివిడెంట్ అనేది ఈక్విటీ షేర్స్ మీద పే చేయడం జరిగింది. దీస్ డివిడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ 8% పర్ ఇయర్ ఫర్ ద నెక్స్ట్ 4 years. అంటే ఫస్ట్ 2.34 ఉంది, నెక్స్ట్ నుంచి ఈ 2.34 మీద 8% గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ 4 yearsకి. ఓకే, అంటే ఫస్ట్ అనేది లేటెస్ట్ డివిడెంట్ ఇంత ఉంది, ఫస్ట్ ఇయర్కి 8% గ్రోత్, అండ్ సెకండ్ ఇయర్కి 8% గ్రోత్, అండ్ థర్డ్ ఇయర్కి 8% గ్రోత్, అలా గ్రోత్ ఉంటుంది. డివిడెంట్ ఏమో 2.34. సో దీస్ డివిడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ 8% పర్ ఇయర్. అంటే 4 years అనేది 8% కన్సిస్టెంట్గా గ్రోత్ అవుతుంది. సో అది, అండ్ బిహైండ్ దట్ టిల్ ఇన్ఫినిటీ the growth rate in dividends would be 4 and behind that. సో ఇక్కడ చూస్తే మనం behind that till infinity అంటే 4 years తర్వాత till infinity అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే the growth rate in dividend would be 4గా ఉంటుంది. సో ఇక్కడేమో కన్సిస్టెంట్గా ఉంటుంది 4%. 4 years తర్వాత 4 yearsకి ఏమో ఈచ్ ఇయర్ 8% ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, if the required rate of return is 9%, find the intrinsic value. సో ఈ రకంగా ప్రాసెస్ అనేది డివిడెండ్స్ మీద జరిగితే ఒరిజినల్ ఈక్విటీ షేర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఇంట్రిన్సిక్ వాల్యూ అడుగుతున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారో ఒకసారి రాసుకుందాం, ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ డివిడెంట్ ఎంత, డివిడెంట్ వచ్చేసి ఫస్ట్ డివిడెంట్ 2.34. ఓకే, 2.34 ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది. నెక్స్ట్ ఏమన్నారు, దీస్ డివిడెండ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ 8% పర్ ఇయర్. సో 8% పర్ ఇయర్, సో ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని ఇయర్స్, 4 years, నెక్స్ట్ 4 years అన్నారు. సో ఈ ప్రాసెస్ అనేది 8% పర్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని ఇయర్స్, 4 years వరకు ఇంక్రీజ్ అవుతుంది. బిహైండ్ దట్, సో ఈ 4 years అయిపోయాక ఇన్ఫినిటీ అంటే ఎన్ని సంవత్సరాలైనా ఎంత ఉంటుంది, 4% కాన్స్టెంట్గా ఉంటుంది. ద గ్రోత్ రేట్ ఇన్ డివిడెంట్ వుడ్ బి 4% టిల్ ఇన్ఫినిటీ వరకు. సో ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ అడుగుతున్నారు. సో ఈక్విటీ షేర్ యొక్క వాల్యూ అడుగుతున్నారు. సో ఇది చూద్దాం మనం. ఫస్ట్ అనేది డివిడెండ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలా. సో డివిడెండ్ క్యాలిక్యులేట్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 2.34 డివిడెంట్ అన్నారు. సో ఫస్ట్ 4 years వరకు మనకు డివిడెంట్ అనేది 8% ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. సో కాబట్టి మనము ఫస్ట్ ఇయర్ డివిడెంట్, ఓకే, దీని ఫార్ములా వచ్చేసి ఏంటంటే డివిడెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి D01 + G1 ఫార్ములా. సో D0 అంటే ఫస్ట్ లేటెస్ట్ డివిడెంట్ ఎంత డిక్లేర్ చేస్తున్నావు, 2.34. సో మనం D1 అంటే డివిడెంట్ ఫస్ట్ ఇయర్ది కనుక్కుంటున్నాం. సో 4 years వరకు ఇది కదా. సో కాబట్టి ఫస్ట్ డివిడెంట్ ఏంది, 2.34 1 + G1 అంటే ఇనీషియల్ గ్రోత్ ఎంత, 8% గ్రోత్ అవుతుంది పర్ ఇయర్. సో 8% అంటే 8 డివైడెడ్ బై 100 చేస్తే మనకు 0.08 వస్తుంది. ఓకే, 2.34 ఈ రకంగా మనం 1.08. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 2.53 వస్తుంది. ఓకే, ఇది డివిడెంట్ ఫస్ట్ ఇయర్. అండ్ డివిడెంట్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం డివిడెంట్ ఫస్ట్ ఇయర్ది ఏం తీసుకున్నాం, ఈ లేటెస్ట్ డివిడెంట్ వాళ్ళు ఇచ్చినది తీసుకున్నాం. సో ఇది D0. నెక్స్ట్ డివిడెంట్ సెకండ్ ఇయర్ది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు D1 1 + G1 సేమ్ అదే. D1 అంటే ఈ డివిడెంట్ తీసుకోవాలి. D1 అంటే ఫస్ట్ ఇయర్ డివిడెంట్, ఎందుకంటే ఈచ్ ఇయర్ అనేది 8% ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో ఈ డివిడెంట్ ప్లస్ మళ్ళీ ఈచ్ ఇయర్ ఇంక్రీజ్ అయ్యి 8%. సో 1 + 0.08 2.53 1.08. సో వీటిని మల్టిప్లై చేస్తే 2.73 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్. సో అలా 4 years వరకు 8% ఇంక్రీజ్ అవుతుంది. ఈచ్ ఇయర్ 8% ఇంక్రీజ్ అవుతుంది. సో D3 అంటే థర్డ్ డివిడెండ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో కాబట్టి మనం D3 అన్నారు కాబట్టి D3 కంటే ఒకటి తక్కువ ఎంత, D2 రాసుకోవాలి. సో ఆ రకం గుర్తుపెట్టుకోండి ఫార్ములా 1 + G1. ఓకే, D2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం ఇది. సో 2.73 1 + G1 అంటే ఇనీషియల్ గ్రోత్ ఎంత, 8% గ్రోత్ అవుతుంది పర్ ఇయర్ ఈచ్ ఇయర్కి. 2.73
1.08, ఇది వచ్చేసి 2.95. ఓకే, ఈ రకంగా మనం డివిడెండ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. D4 అంటే దీనికంటే ఒకటి తక్కువ ఎంత, D3. సో 1 + G1. సో D3 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 2.95. సో 1 ప్లస్ ఈచ్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 8%. సో అలా ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది, ఓన్లీ 4 years వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఓన్లీ 4 years వరకు ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళు అదే అన్నారు. సో 8% పర్ ఇయర్ ఎంతవరకు, 4 years వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో 4 years వరకు ఇంక్రీజ్ అయింది. అదో ఫస్ట్ 2.53 ఉంది, నెక్స్ట్ 2.73 ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 2.95 ఇంక్రీజ్ అయింది, అండ్ లాస్ట్ వన్ 3.186 వరకు ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజింగ్ స్టేజ్లోనే ఉంది కదా డివిడెంట్. సో ఈ రకంగా ఇదనేది కాన్స్టెంట్గా లేదు, డివిడెంట్ ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉంది. సో ఈ 4 years తర్వాత మాత్రం 4% కాన్స్టెంట్గా ఉంది. అంటే ఇది ఈచ్ ఇయర్ 8% ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మాత్రం 4 years తర్వాత 4% అనేది కాన్స్టెంట్. అంటే ఈచ్ ఇయర్ 4% ఇంక్రీజ్ అయితే లేదు, 4% కాన్స్టెంట్. ఇట్ మీన్స్ ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేసినాం అనుకో, ఉదాహరణకు D0 1 + G1. సో 2.34 ఉంది, 1 ప్లస్ ఇప్పుడు 4% ఉంది, 0.04. ఓకే, 4%. సో 1.04. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఇస్తుందో అది ఇంకా ఇన్ఫినిటీ, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్ని సంవత్సరాలు నువ్వు డివిడెండ్ తీసుకుంటే ఇంకా అదే 4% వస్తుంది, ఈచ్ ఇయర్ ఇంక్రిమెంట్ ఉండదు. సో అదనమాట. సో ఇక్కడ మనం చూస్తే వాళ్ళు D1, D2, D3, D4 ఈచ్ ఇయర్ 8% ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఫార్ములా వచ్చేసి ఇది D0 1 + D1 అంటే దీనికి ఒకటి తగ్గిస్తే D0, దీనికి ఒకటి తగ్గిస్తే D1, దీనికి ఒకటి తగ్గిస్తే D2, దీనికి ఒకటి తగ్గిస్తే D3, తర్వాత 1 + G1, 1 + G1. సో ఈ ఫార్ములాస్ ఉపయోగించి ఈ డివిడెంట్ వాల్యూస్ మనం 4 yearsవి ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం డివిడెంట్ వాల్యూ 4 yearsకి ఫైండ్ అవుట్ చేసాం కదా. మెయిన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డివిడెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, డివిడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ నుంచి ఇక్కడ వరకు ఇచ్చారు. సో డివిడెంట్కి సంబంధించింది 4 years వరకు ఇక్కడ వరకు ఫినిష్ చేసాం ఈ పార్ట్. ఓకే, ఇక్కడ బిహాన్ దట్ టిల్ ఇన్ఫినిటీ ద గ్రోత్ రేట్ ఇన్ డివిడెండ్స్ వుడ్ బి 4%. సో అది అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేదు, అండ్ ఇక్కడ వరకు అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. సో అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ అనేది మిగిలింది, అండ్ ఇక్కడ ఈ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి 9% అన్నారు. సో ఫైండ్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అన్నారు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు 4 years వరకు సేమ్ కదా. సో 4 years వరకు సేమ్, 4 years వరకు ఈ 8% ఇంక్రీజ్ అవుతుంది కదా. సో 4 years ఇక్కడ డివిడెంట్ ఇది థర్డ్ యూనిట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కూపన్ పేమెంట్ అని. ఫస్ట్ ఏం రాసుకున్నాం మనం అక్కడ, ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇయర్స్ 1, 2, 3, 4 వరకు ఈచ్ ఇయర్ 8% ఇంక్రీజ్ అవుతుంది అన్నారు కాబట్టి మనం 1, 2, 3, 4 రాసుకున్న. డివిడెండ్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ వాల్యూస్ ఎంత వచ్చాయి, 2.53, 2.73, 2.95, 3.186. సో అవి రాసుకోవాలా. ఫస్ట్ వన్ 2.53, అండ్ సెకండ్ వన్ 2.73, అండ్ థర్డ్ వన్ 2.95, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 3.186. సో ఇవి వాల్యూస్ ఇక్కడ మనం ఫస్ట్ టైం రాసుకుంటాం థర్డ్ యూనిట్లో కూడా. అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ బాండ్ ఫైండ్ అవుట్ చేసి సేమ్ ప్రొసీజర్. ఇంట్రెన్సిక్ వాల్యూ బాండ్ని ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తావో ఇక్కడ ఈక్విటీ షేర్స్ కూడా సేమ్ ప్రొసీజర్, కానీ అక్కడ కూపన్ పేమెంట్ అంటే కూపన్ రేట్. సో ఇక్కడ మనకు కూపన్ పేమెంట్ వస్తుంది. అక్కడ కూపన్ పేమెంట్ ఎలా అంటే ఇంట్రెస్ట్ రేట్ ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తాం బాండ్స్లో. ఇక్కడ డివిడెంట్లో మాత్రం ఈ ఫార్ములా ఉపయోగించి డివిడెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అదే తేడా, మిగిలిన ప్రాసెస్ మొత్తం సేమ్. ఇక్కడ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది, ఈల్డ్ అంటే వాళ్ళు ఇచ్చిన రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, డిస్కౌంట్ ఫ్యాక్టర్. సో ఆ రకంగా ఇక్కడ ఇచ్చారు కదా, ఇఫ్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ 9% అన్నారు. సో అది తీసుకోవాలి, 9% తీసుకోవాలి. సో సేమ్ ఫార్ములా 1/1 + i హోల్ టు ది పవర్ t, ఇదే ఫార్ములా ఉపయోగించేది. సో ఈ ఫార్ములా ఉపయోగిస్తే 1 + i అంటే ఇదే 9% రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో 0.09 హోల్ టు ది పవర్ t అంటే 1. ఫస్ట్ ఇయర్ది క్యాలిక్యులేట్ చేసిన 1 వస్తుంది, అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 0.09, సెకండ్ ఇయర్ది వచ్చేసి స్క్వేర్ వస్తుంది, అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి 3 వస్తుంది. సేమ్ అదే హోల్ టు ది పవర్ 4. సో మీరు ఈ ఫార్ములా కూడా రాయండి. ఇక్కడ మీరు ఇట్లా
చేసే టేబుల్ ఫార్మాట్లో ఇవన్నీ రాసేటప్పుడు ఈ ఫార్ములా కూడా 1/1 + i హోల్ టు ది పవర్ t ఈక్వల్ టు 1/1 + i అంటే ఇది 0 అండ్ t అంటే ఈచ్ ఇయర్ది 1 2 3 4. సో ఈ రకంగా రాసి వీటిని క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ ఓన్లీ డివిడెండ్ థర్డ్ యూనిట్లో ఏదైతే ప్రొసీజర్ ఉందో ఇంట్రెన్సిక్ వాల్యూ బాండ్ క్యాలిక్యులేట్ చేసి సేమ్ అదే ప్రొసీజర్ ఈక్విటీ షేర్స్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే కూపన్ పేమెంట్, అక్కడేమో ఫేస్ వాల్యూ మీద కూపన్ రేటును మల్టిప్లై చేసి కూపన్ పేమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి డివిడెంట్ వచ్చేసి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఉపయోగించి డివిడెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనం డివిడెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనం ఇంకా ఈ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 0.917 వస్తుంది, ఇక్కడ 0.843 వస్తుంది, ఇక్కడ 0.772 వస్తుంది, ఇక్కడ 0.708 వస్తుంది. సో ఈ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 1 + 0.08 అంటే 1.0.9 హోల్ టు ది. సో 1.09ని 2 టైమ్స్ మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూ సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూతో 1/, ఆ వాల్యూ చేస్తే ఇది వస్తుంది. ఈ 1.09ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూతో 1/, ఆ వాల్యూ చేస్తే ఇది వస్తుంది. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి అండ్ వచ్చిన వాల్యూతో 1/, దట్ వాల్యూ చేస్తే ఇది వస్తుంది. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది మల్టిప్లై చేయాలి నెక్స్ట్ ప్రాసెస్. అదే ఏమవుతుంది ప్రజెంట్ వాల్యూ అవుతుంది. సో ఇది నేను డైరెక్ట్ చేస్తున్నా, మీరు అలా చేయకండి, ఇది ఇంటూ ఇది అని చేస్తూ చేయండి. మీకు ఇక్కడ స్పేస్ సరిపోకపోతే ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. సో మీరు పేపర్ ఇలా అడ్డం పెట్టి కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. సో కానీ ఇది అనేది మీరు ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఇది ఇంటూ ఇది అని రాసి ఈక్వల్ టు అని పెట్టండి. ఇది ఇంటూ ఇది. వీలైతే ఇక్కడ ప్రజెంట్ వాల్యూ అని మీరు అక్కడైనా సరే థర్డ్ యూనిట్లో అయినా సరే మీరు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఏంది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకున్నాం మనం. సో ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి 1/1 + i హోల్ టు ది పవర్ t అని ఇక్కడ రాయండి. ఇక్కడ కూడా ప్రజెంట్ వాల్యూ అంటే ఏం చేస్తున్నాం మనం డివిడెంట్ ఇంటూ ఇది కదా. కాబట్టి ప్రజెంట్ వాల్యూ ఈక్వల్ టు డివిడెంట్ ఇంటూ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 9%ది చేస్తున్నాం ఇంటూ. సో ఆ రకంగా ఇది ఇంటూ ఇదని ఇక్కడ రాయండి. 2.53 ఇంటూ 0.917 అని, తర్వాత ఈక్వల్ టు అని ఆ వాల్యూస్ రాయండి మల్టిప్లై చేసేది. ఇక్కడ మల్టిప్లై చేస్తే 2.32, ఇక్కడ వచ్చేసి ఇది మల్టిప్లై చేస్తే 2.30, ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే 2.28, ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే 2.26 వస్తుంది. సో ఈ టోటల్ వాల్యూస్ని యాడ్ చేస్తే 9.16 వస్తుంది. సో ఇది నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే యాక్చువల్గా అయితే ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ, బాండ్లో ఇదే ఇంట్రెన్సిక్ వాల్యూ. కానీ ఇక్కడ వచ్చేసి మనం సమ్ పార్ట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. డివిడెంట్ అనేది 4 ఇయర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. బిహైండ్ దట్ ఇక్కడ చూస్తే బిహైండ్ దట్ టిల్ ఇన్ఫినిటీ గ్రోత్ రేట్ వుడ్ బి అంటే గ్రో అట్ 4% ఎవ్రీ ఇయర్ అనలేదు, ఇంకా 4% కాన్స్టెంట్ బిహైండ్ 4 ఇయర్స్ తర్వాత. సో కాబట్టి మనం ఈ పార్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయలేదు. సో ఈ పార్ట్ అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఒక్కదానికే బిహైండ్ దట్ టిల్ ఇన్ఫినిటీ ద గ్రోత్ రేట్ ఇన్ డివిడెంట్ వుడ్ బి 4% పర్ ఇయర్. సో ఇంకా 4 ఇయర్స్ తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినా సరే నీకు డివిడెంట్ 4% కాన్స్టెంట్గా వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ కాదు, ఎవ్రీ ఇయర్ సేమ్ 4. సో కాబట్టి ఇది ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో ఇది ఓన్లీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఈక్విటీ షేర్స్ది ఓన్లీ 4 ఇయర్స్ది. సో బిహాండ్ దట్ 4 ఇయర్స్ టిల్ ఇన్ఫినిటీ వరకు కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని ఈ వాల్యూని ప్లస్ చేస్తే మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ ఈక్విటీ షేర్స్ది వస్తుంది. సో బిహాండ్ 4 ఇయర్స్ ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెంట్ 4 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వాల్యూ 4 ఇయర్స్కే. బిహైండ్ 4 ఇయర్స్ తర్వాత ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డివిడెంట్ ఎంత అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే P4 4 ఇయర్స్ నుంచి, సో 4 ఇయర్స్ తర్వాత P4 అని పెట్టుకోవాలి. ఈ ఫార్ములా వచ్చేసి ఏంటంటే D5 అంటే 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, కాబట్టి D5 డివిడెంట్ 5th ఇయర్ నుంచి అని. ఇక్కడ వచ్చేసి K - G 1 + K
హోల్ టు ది పవర్ 4. మీరు కావాలంటే ఇది కే కాకుండా ఆర్గా కూడా ట్రీట్ చేసుకోవచ్చు, ఆర్. సో ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. సరే, D5 అంటే ఏం చెప్పాను నేను ఫార్ములా, దీనికంటే ఒకటి తగ్గిస్తే ఏంది D4. నెక్స్ట్ ఏంది 1 + G. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ది ఇనిషియల్ గ్రోత్ వచ్చేసి 8th, అది అయిపోయింది G1 అంటే. ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ కదా 4 కదా, సో G2 అని పెట్టుకోండి. అది నెక్స్ట్ ఇక్కడ కూడా G2 అని పెట్టుకొని నెక్స్ట్ గ్రోత్ ఇది కదా. ఫస్ట్ అయితే ఫార్ములా మొత్తం రాసుకుందాం. సో కానీ ఇది ఇన్ఫినిటీ వరకు అప్లై అవుతుంది కదా, 2 అని పెట్టుకోవచ్చు నెక్స్ట్ గ్రోత్ ఇదే, కానీ 2 అని పెట్టుకున్నా మీకు నష్టం ఏం లేదు. సో మీ ఇష్టం, n అని పెట్టుకోవచ్చు. అదో ఇది ఫార్ములా. అయితే D4 వచ్చేసి మనకు వాల్యూ తెలుసు కదా. D4 అంటే డివిడెండ్ 4, 3.186. 1 ప్లస్ నెక్స్ట్ గ్రోత్ ఎంత 0.04, అంటే నెక్స్ట్ గ్రోత్ 4%. 4% అంటే 4/100 చేస్తే 0.04 వస్తుంది. నెక్స్ట్ ఆర్ అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో మనకి ఎంత వస్తుంది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఏంది 9%, వాళ్ళు ఇచ్చారు కదా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని. సో అది 0.09 మైనస్ నెక్స్ట్ గ్రోత్ ఎంత 0.04. నెక్స్ట్ 1 ప్లస్ అదే ఆర్ అంటే 0.09 హోల్ టు ది పవర్ 4. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు, సో ఇక్కడ చూస్తే మనం D4 అనేది ఇది రాసుకున్నాము. ఇది ఓన్లీ డివిడెంట్ వాల్యూ, కానీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది 4 ఇయర్స్కి ఇది వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ ఈక్విటీ షేర్స్. నెక్స్ట్ బిహైండ్ 4 ఇయర్స్ తర్వాత మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ప్రజెంట్ వాల్యూ. సో కాబట్టి మన ఫార్ములా వచ్చేసి ఇది. అండ్ D5 అంటే D4 1 + G2, ఇది కరెక్టే. D4 అంటే మనం ఏది తీసుకోవాలంటే 2.26 తీసుకోవాలి, ఎందుకంటే మనం మీద ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే డివిడెంట్ ఓన్లీ D5 యొక్క డివిడెంట్ క్యాలిక్యులేట్ చేస్తలేము ఇక్కడ ఫార్ములాలో. వచ్చేసి ప్రజెంట్ వాల్యూ అంటే బిహైండ్ 4 ఇయర్స్కి ఏమో ఇది, 4 ఇయర్స్ తర్వాత ఎంత వాల్యూ ఉందనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి మనము ఈ ఓన్లీ డివిడెంట్ వాల్యూ తీసుకోవద్దు, ఈ డివిడెంట్ వాల్యూతో అంటే ఇట్ మీన్స్ ఇది కదా డివిడెంట్ వాల్యూ 3.1, ఈ డివిడెంట్ వాల్యూని అండ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ మల్టిప్లై చేసాక వచ్చిన 2.26 వాల్యూని తీసుకోవాలి. సో ఇక్కడ మనకు 2.26 వస్తుంది. 2.26 ఇదేమో 1.04, ఇది మైనస్ చేస్తే మనకు 0.05 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 1.09 హోల్ టు ది పవర్ 4. సో ఇది క్యాలిక్యులేట్ చేయండి, దీన్ని 4 టైమ్స్ మల్టిప్లై చేసి తర్వాత ఈ వాల్యూకి ఇంటూ చేయండి. అండ్ ఇవి 2 ఇంటూ చేయండి, ఇవి 2 ఇంటూ చేస్తే 2.3504 వస్తుంది. సో ఇది 4 టైమ్స్ మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూతో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 0.0706 వస్తుంది. సో ఈ 2 వాల్యూస్ని మనము డివైడెడ్ బై చేస్తే 33.29 వస్తుంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఈక్విటీ షేర్స్ది ఏం చెప్పాను, ఇంట్రెన్సిక్ వాల్యూ ఈక్విటీ షేర్స్ది ఈ వాల్యూ. అండ్ బిహైండ్ 4 ఇయర్స్ వాల్యూ ఎంత, అప్ టు ఇన్ఫినిటీ వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు మనకు డివిడెంట్ వస్తుంది కదా. సో ఆ వాల్యూ ఎంత 33.29. సో ఇవి 2 ప్లస్ చేయాలి, 9.2 కావాలని ఫార్ములా మీరు ఏమని రాయాలంటే ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ప్రజెంట్ వాల్యూ అప్ టు 4 ఇయర్స్ ప్లస్ బిహైండ్ 4 ఇయర్స్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ బిహైండ్ 4 ఇయర్స్ అప్ టు ఇన్ఫినిటీ అని రాసి ఈక్వల్ టు 9.16 ప్లస్ 33.29. సో ఈ 2 వాల్యూస్ని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 42.45. సో ఇక్కడ మన ఇది, సో ఇక్కడ సమ్లో వీళ్ళు అడిగినది ఏంది ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. సో సేమ్ ఇది ఇక్కడ మనకు డివిడెంట్ అనేది dividend are expected to grow at 8% per year for the next 4 years. సో నెక్స్ట్ 4 ఇయర్స్కి డివిడెంట్ అనేది ఒకటి ఇచ్చారు, అండ్ బిహైండ్ 4 ఇయర్స్ వచ్చేసి డివిడెంట్ అనేది ఒకటి ఇచ్చారు. సో వీటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి సో మనకు ఫస్ట్ ఇక్కడ డివిడెంట్ అనేది 2.34 ఇచ్చారు, అండ్ ఈచ్ ఇయర్ అనేది 8% ఇంక్రిమెంట్ అవుతుందని ఇచ్చారు. సో ఆ డివిడెంట్లో వచ్చేసి ఫార్ములా ఉపయోగించి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాము ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ ఆ డివిడెంట్లు ఇక్కడ రాసుకొని సేమ్ అదే ప్రొసీజర్ 3rd యూనిట్లో ఏదైతే కూపన్స్ అండ్ ఇయర్ పెట్టుకొని ఏదైతే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ చేసామో ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తే ఇది వచ్చిందో ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ బాండ్ అన్నాము. సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ వచ్చేసి ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ అవుతుంది. ఓన్లీ 4 ఇయర్స్ వరకే మనం క్యాలిక్యులేట్ చేసాం. అండ్ నెక్స్ట్ బిహైండ్ 4 ఇయర్స్ కూడా వీళ్ళు 4%
4% కాన్స్టెంట్గా ఉంది గ్రోత్ అన్నారు డివిడెంట్లో. సో కాబట్టి బిహైండ్ 4 years తర్వాత ఫార్ములా వచ్చేసి P4 అంటే ప్రజెంట్ వాల్యూ 4th year తర్వాత నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో కాబట్టి ఫార్ములా వచ్చేసి 4th year తర్వాత నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సో 4 years తర్వాత నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 5th year నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫార్ములాలో D5 అని రాసుకోవాలి. వాళ్ళు ఒకవేళ 3rd year తర్వాత అని వస్తే D4 అని రాసుకోవాలి. సో ఆ రకంగా డివైడెడ్ బై R మైనస్ G D5 డివైడెడ్ బై R మైనస్ G 1 + R హోల్ టు ది పవర్ 4. సో ఇక్కడ హోల్ టు ది పవర్ 4 అని ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఇది వచ్చేసి 4th yearతో అయిపోయింది. అది బిహైండ్ 4 years నుంచి నెక్స్ట్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 4 రాసుకోవాలి. సో ఆ రకంగా ఇది ఫార్ములా. ఇక్కడ వచ్చేసి D5 అంటే డివిడెంట్ అనేది ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది 4 yearsకి ఈ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. సో 5th year నుంచి నెక్స్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ D5 రాసుకోవాలి. డివైడెడ్ బై R మైనస్ G ఏదైతే కంప్లీట్ అయిపోయిందో అది ఇక్కడ రాసుకోవాలి. అంటే 4 years కంప్లీట్ అయ్యాయి కదా, సో అది ఇక్కడ రాసుకోవాలి. సో ఫార్ములా వచ్చేసి D5 డివైడెడ్ బై R మైనస్ G 1 + R హోల్ టు ది పవర్ 4. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో వచ్చేసి D5 అంటే ఏంది, ఫార్ములా D4 1 + G2. సో 4 years కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి G2 అంటే నెక్స్ట్ రేట్ వచ్చేసి ఏంది 0.04. ఈ D4 అనేది ఇది రాసుకోవద్దు, ఇక్కడ ఉన్న ఇది రాసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓన్లీ డివిడెంట్ వాల్యూనే కాదు, డివిడెంట్తో ఈ వాల్యూని మల్టిప్లై చేసిన ప్రజెంట్ వాల్యూ బిహైండ్ 4 years తర్వాత ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఆ వాల్యూ రాసుకోవాలి. 1 + 0.04 డివైడెడ్ బై R అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ G2 అంటే నెక్స్ట్ గ్రోత్. సో R అంటే ఏంది ఆల్రెడీ ఇచ్చిన రిక్వైర్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్. ఇది 4 అనేది మీరు నెక్స్ట్ 5 years బిహైండ్ 4 years అంటే 5 years నుంచి క్యాలిక్యులేట్ చేసినామని ఇక్కడ 5 రాయకండి. సో 4 yearsకి అది కంప్లీట్ అయింది కాబట్టి ఆ 4 అని రాయాలి అంతే. సో 5th నుంచి డివిడెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 5 రాయాలి. ఓకే, సో ఈ రకం క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ ప్లస్ చేస్తే మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ వస్తుంది. నేను చెప్పిన ఈ ప్రొసీజర్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే కేవలం డివిడెండ్స్ అనేది డివిడెంట్ యొక్క పర్సంటేజ్ అనేది ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే అండ్ అది కూడా డివిడెంట్ అనేది ఓన్లీ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉంటుంది అండ్ ఆఫ్టర్ దట్ బిహైండ్ దట్ డివిడెంట్ పర్సంటేజ్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. సో డివిడెంట్ అనేది ఫస్ట్ ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉండాలి. సో ఇక్కడ 4 years ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉంది కదా, ఈచ్ ఇయర్ 8% ఇంక్రీజ్ అవుతుంది. సో నేను చెప్పిన ఈ ప్రొసీజర్ అనేది ఓన్లీ డివిడెంట్ ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉండాలి అండ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కాన్స్టెంట్గా ఓన్లీ 1% ఓన్లీ 4% మాత్రమే, అంటే ఒక సమ్ పర్సంటేజ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉండాలి అండ్ 4 years తర్వాత అంటే వాళ్ళు ఏదన్నా అడగచ్చు 6 years తర్వాత. సో ఆ ఇయర్స్ తర్వాత కాన్స్టెంట్గా ఉండాలి. సో అది గ్రోత్ రేట్ ఇన్ డివిడెంట్ అనేది ఇంకా ఈచ్ ఇయర్ 8% ఇంక్రీజ్ ఉండదు, ఈచ్ ఇయర్ 4% కాన్స్టెంట్గా వస్తుంది. సో ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రొసీజర్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ క్వశ్చన్లో ఒక్కోసారి డివిడెంట్ అనేది డిక్లైన్ అవుతుంది, 8% ఈచ్ ఇయర్ డిక్లైన్ అవుతుంది ఫర్ ద నెక్స్ట్ 8 years, ఫర్ ద నెక్స్ట్ 4 years అని కూడా అడుగుతారు. సో ఓన్లీ ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రొసీజర్ అప్లికబుల్ అవుతుంది. అండ్ డిక్రీజింగ్ అవుతుంది అనుకో డివిడెంట్ అనేది 8% ఈచ్ ఇయర్, సో ఈచ్ ఇయర్ డిక్రీజ్ అవుతుంది అనుకో నెక్స్ట్ 4 years లేదంటే నెక్స్ట్ 8 yearsకి అది సపరేట్ ప్రాబ్లం ఉంది. ఆ సమ్ చూద్దాం. సో ఇక్కడ సమ్ చూస్తే ద కరెంట్ డివిడెంట్ ఆన్ ఈక్విటీ షేర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కెమికల్ లిమిటెడ్ ఈజ్ అంటే డివిడెంట్ కరెంట్ అనేది లేటెస్ట్గా 4 rupees ఉంది. ద ప్రజెంట్ గ్రోత్ రేట్ ఈజ్ 20% ఉంది. సో డివిడెంట్ గ్రోత్ రేట్ ప్రజెంట్ వచ్చేసి 20% ఉంది. హౌఎవర్ దీస్ విల్ డిక్లైన్ లీనియర్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 years. ఇక్కడ చూస్తే ఈ 20% అనేది గ్రోత్ రేట్ అనేది ఈచ్ ఇయర్ డిక్లైన్ అవుతుంది.
సో ఇక ఇందాక సమ్లో వచ్చేసి 8% అనేది ఈచ్ ఇయర్ ఇంక్రిమెంట్ అవుతుంది, గ్రో అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఈచ్ ఇయర్ 20% అనేది డిక్లైన్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 ఇయర్స్. సో 8 ఇయర్స్ ఈచ్ ఇయర్ 20 ఈ రకంగా డిక్రీజ్ 8 ఇయర్స్ వరకు జరుగుతుంది. అండ్ స్టెబిలైజర్స్ అట్ లోయర్ ఎండ్. సో 8 ఇయర్స్ అయిపోయాక స్టేబుల్గా ఉంటుంది. సో 8 ఇయర్స్ వరకు మాత్రం 20% డిక్రీజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ పర్ షేర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కెమికల్ లిమిటెడ్ ఇఫ్ ఇన్వెస్టర్స్ రిక్వైర్ ఏ రిటర్న్ ఆఫ్ 18, ఇది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 18%. సో ఇందాక సమ్లో ఏమో గ్రో అయింది 8% 4 ఇయర్స్ వరకు, అండ్ తర్వాత స్టేబుల్ అయిపోయింది. ఇక్కడేమో వచ్చేసి ఎంత 20% డిక్లైన్ అవుతుంది 8 ఇయర్స్ వరకు, అండ్ తర్వాత స్టేబుల్ కన్సిస్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు స్టేబుల్ అయ్యే పర్సంటేజ్ కూడా ఇవ్వలేదు. అక్కడ ఎంత ఇచ్చారు 4% అనేది ఇంకా బిహైండ్ 4 ఇయర్స్ తర్వాత. సో 4 ఇయర్స్ తర్వాత స్టేబుల్గా 4% ఇస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు మనకు 8 ఇయర్స్ తర్వాత స్టేబుల్గా ఉంటుంది, కానీ ఎంత అనేది వీళ్ళు ఇవ్వలేదు. అదో స్టేబులైజర్స్ అట్ లోయర్ ఎండ్. సో మనం అనేది ఏదో ఒకటి అజ్యూమ్ చేసుకోవాలి, 10% అనేది స్టేబుల్గా ఉంటుంది అనేది మనం అనుకోవాలి ఉదాహరణకు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి. ఇస్తే వాళ్ళు ఇచ్చిన వాల్యూ, ఇవ్వలేదు కాబట్టి మనం 10% స్టేబుల్గా ఉంటుంది అని ఒక పర్సెంట్ అనేది అనుకోవాలి. ఇంట్రెన్సిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి మీ ఫార్ములా వచ్చేసి ఈ ఇంక్రీజింగ్ స్టేజ్లో వస్తే ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆ ప్రొసీజర్, ఆ స్టెప్స్ గుర్తుపెట్టుకొని ఆ స్టెప్స్ మీరు పాటిస్తూ సమ్ అనేది చేయాలి ఇంక్రీజింగ్ స్టేజ్లో ఉంటే. సో ఇక్కడ డిక్రీజింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి వేరే స్టెప్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవాలి. ఇంక్రీజింగ్ స్టేజ్ అయితే ఏ ప్రొసీజర్, డిక్రీజింగ్ స్టేజ్ అయితే ఏ ప్రొసీజర్ అనేది. సో ఇక్కడ ఫార్ములా ఉంటుంది, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా పెద్దగానే ఉంటుంది ఫార్ములా. D1 ఇక్కడ చూస్తే 1 - 1 ప్లస్ G1 అంటే ఇనిషియల్ గ్రోత్ రేట్, 1 ప్లస్ R అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇనిషియల్ గ్రోత్ రేట్ 20% డివైడెడ్ బై R - G1 ఇనిషియల్ గ్రోత్ రేట్, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఇది ప్లస్ D1 1 ప్లస్ G1 ఇనిషియల్ గ్రోత్ రేట్ N-1, N వచ్చేసి 8 ఇయర్స్ వరకు. సో R - G2 ఈ పార్ట్ ప్లస్ చేయాలి. ప్లస్ చేసి ఇంటూ 1 డివైడెడ్ బై 1 ప్లస్ R హోల్ టు ది పవర్ N. ఓకే, ఇది N. సో ఇది ఫార్ములా. నాకు అయినంత వరకు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ రకంగా చాలా పెద్దగా ఉంది కాబట్టి. సో ఇక్కడ D1 అని రాసుకోండి, అండ్ కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ D1 అని రాసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుందంటే R - G1 వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుందంటే R - G2 వస్తుంది. ఓకే, ఇక్కడ హోల్ బ్రాకెట్ ఒకటి వస్తుంది, ఇక్కడ వచ్చేసి హోల్ బ్రాకెట్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 1 డివైడెడ్ బై 1 ప్లస్ R హోల్ టు ది పవర్ N. N అంటే డిక్లైన్ అయింది కదా, ఎన్ని ఇయర్స్ వరకు డిక్లైన్ అయింది అనేది N అనేది. సో 8 ఇయర్స్ వరకు డిక్లైన్ అయింది కదా. సో అదే అనమాట N అంటే డిక్రీజ్ ఎన్ని ఇయర్స్ అయింది అనేది. ఇలా గుర్తుపెట్టుకొని ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే, ఇక్కడ D1 చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి 1 ప్లస్ ఇనిషియల్ గ్రోత్ రేట్, నెక్స్ట్ వచ్చేసి అండ్ 1 ప్లస్ G2 అంటే నెక్స్ట్ గ్రోత్ రేట్. వాళ్ళు ఇవ్వలేదు నెక్స్ట్ గ్రోత్ అనేది, స్టేబుల్ అయ్యేది. సో మనం లెటర్స్ అజ్యూమ్ 10% అనుకోవాలి, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి. సో మనకు ఫస్ట్ 20% కదా ఫస్ట్ గ్రోత్ రేట్ వాళ్ళు ఇచ్చారు, దీంట్లో సగం అనుకుందాం 10%. సో ఆ రకం మనం ఊహించుకుంటున్నాం 10% అనుకోండి. ఇక్కడ వచ్చేసి N-1 వస్తుంది. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 ప్లస్ G1 1 ప్లస్ G2 R - G1 R - G2, ఇక్కడ D1 ఇక్కడ D1 మధ్యలో ప్లస్ ఉంటుంది. సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి మీకు సాధ్యమైతే మీకు ఇష్టం వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి, కానీ ఈ రకంగా ట్రై చేయండి. ఒకవేళ నాకు ఇది కష్టమవుతుంది, రిమెంబర్ చేసుకోలేకపోతున్నా అంటే ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే 1 ప్లస్ G1 ఫస్ట్ గ్రోత్ రేట్ 1 ప్లస్ G1 హోల్ టు ది పవర్ N డివైడెడ్ బై ఇక్కడ ఏమొస్తుందంటే 1 ప్లస్ R వస్తుంది. ఓకే, ఈ రకంగా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఆల్రెడీ అదో D1 అండ్ ఇక్కడ ప్లస్ D2
సో ఇక్కడ ఇక్కడ d1 ఇక్కడ d1 ఓకే. ఇక్కడ బ్రాకెట్ అనేది ఒకటి పెట్టుకోండి, ఇక్కడ బ్రాకెట్ అనేది ఒకటి పెట్టుకోండి, ఇక్కడ లాస్ట్ 1/(1+r)n పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్నాక ఇక్కడేమో r-g1, ఇక్కడేమో r-g2 ఓకే. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గ్రోత్ రేటు 1+g1, సెకండ్ గ్రోత్ 1+g2. ఇక్కడ వచ్చేసి n-1 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1 - ఫస్ట్ గ్రోత్ రేట్ 1+g1, దీనికి n / 1+r అని గుర్తుపెట్టుకోండి. సో ఈ రకం గుర్తుపెట్టుకోనిక మీకు గుర్తుండడానికి ఆ రకంగా చెప్పారు. d1 అంటే ఏందో అలా చెప్పారు, d0 1+g1. సో ఈ రకం d0 అంటే ఫస్ట్ డివిడెంట్ 4 రూపీస్, లేటెస్ట్ డివిడెంట్, కరెంట్ డివిడెంట్ ఫస్ట్ ఇచ్చారు కదా అది. సో గ్రోత్ రేట్ అంటే ఏంది, ఫస్ట్ ఇచ్చారు కదా 0.20, ఈ 0.20 8 years డిక్రీజ్ అవుతుంది. 20 / 100 చేస్తే 0.20 వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1.20. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 4.8 వస్తుంది. సో మనకు ఆల్రెడీ అన్నీ ఇచ్చారు. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం రాసుకోవాలి. సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే మీరు సమ్లో చూస్తే ఒక చూడండి, అదో d0 4 ఇచ్చారు. సో ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు రాసుకోండి, d0 4 ఇచ్చారు. సో గ్రోత్ రేట్ అంటే ఏంది, g1 ఇనిషియల్ గ్రోత్ రేట్ g1 వచ్చేసి 0.20% అంటే. సో ఇది డిక్లైన్ అయింది 8 years అండ్ స్టెబిలైజ్. సో వాళ్ళు g2 ఇవ్వలేదు కాబట్టి మనం ఏమనుకున్నాం, 0.10 అనుకున్నాం. g2 వచ్చేసి మనం 10% అనుకున్నాం, 0.10. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంకేమి ఇచ్చారంటే ఇక్కడ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి మీన్స్ r వచ్చేసి మనకు 18% ఇచ్చారు. సో 0.10. సో అన్ని ఇచ్చారు కాబట్టి ఫార్ములాలో అప్లికబుల్ చేయాలి. సో d1 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా 4.8. సో 4.8 1 - 1+g1 వచ్చేసి 0.20 n అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ డిక్రీజ్ అయింది డివిడెంట్ అనేది. సో 8 years డిక్రీజ్ అయింది కదా అది, / 1+r వచ్చేసి ఎంత, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 0.18. సో డివైడెడ్ బై r 0.18 - g1 ఇనిషియల్ డిక్రీజ్ అయిన పర్సంటేజ్ 0.20 ప్లస్ d1. ఇవన్నీ ఇంకా ఇందులో పెట్టి సాల్వ్ చేయాలా. 1+g1 వచ్చేసి 0.20 n-1 అంటే 8 - 1. సో 8 - 1 1+ నెక్స్ట్ ఇది 0.10. సో 10% అనుకున్నాం కదా అది, డివైడెడ్ బై r వచ్చేసి 0.18 - g2 వచ్చేసి 0.10. సో ఈ పార్టు అండ్ ఇక్కడ ఇంకో దీన్ని ఇంటూ చేసి ఇంకో పార్ట్ ఉంది, 1/1+r n కదా. సో 1+r వచ్చేసి 0.18 n అంటే 8 ఓకే. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 4.8 1 - ఇది వచ్చేసి 1.20. సో 1.20 డివైడెడ్ బై 1 + 0.18 1.18. సో ఇది అండ్ సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఇది పవర్ అనేది n. సో ఈ 1+g1కి అండ్ 1+r1 ఎందుతుంది అంటే n వస్తుంది, అంటే ఇంకా టోటల్ n. సో కాబట్టి దీనికి కూడా n వస్తుంది. సో n అంటే 8 ఓకే. ఇది అండ్ డివైడెడ్ బై ఇది మైనస్ చేస్తే మనకి ఇక్కడ -0.02 వస్తుంది అండ్ ప్లస్ 4.8 1 + 0.20 అంటే 1.20 8 - 1 వచ్చేసి 7 1 + 0.10 వచ్చేసి 1.10 అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 0.08 వస్తుంది. 0.18 - 0.10 వచ్చేసి 0.08 ఇది అండ్ 1 డివైడెడ్ బై ఇది. సో ఇది వచ్చేసి మనకు 1 + 0.18 వచ్చేసి 1.18 సో ఇది మనం మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 1 - ఇది 1.20 అండ్ డివైడెడ్ బై 1.18 ఇది చేస్తే మనకు 1.14 వస్తుంది. 1.14 వస్తుంది డివైడెడ్ బై -0.02 ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి 4.8 వస్తుంది. ఇది అనేది మనం 7 times చేస్తే మనకి ఇక్కడ 3.58 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1.10 వస్తుంది అండ్ డివైడెడ్ బై 0.08 ఇక్కడ వచ్చేసి మనకు
ఇది 8 టైమ్స్ చేస్తే మల్టిప్లికేషన్ ఇది 3.76 వస్తుంది. అండ్ ఈ 1.14 అనేది 1.20ని 8 టైమ్స్ చేయాలి. ఇక్కడ చేశాను చూడండి కదా, 1.20 డివైడెడ్ బై 1.18 హోల్ టు ద పవర్ 8 కదా. సో ఇది 8 టైమ్స్ చేస్తే మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది, ఇది 8 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది, అండ్ ఇది డివైడ్ చేస్తే 1.143 వచ్చింది. సో ఇది 1.143. సో 4.8. ఇది మైనస్ చేస్తే మనకు ఇది మైనస్ చేసి అండ్ వచ్చిన వాల్యూతో ఇది అనేది చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 7 వస్తుంది. ఇది మైనస్ చేయాలి. సో పెద్దదానికి ఇదే గుర్తుంది కాబట్టి మైనస్ సమ్ వాల్యూ వస్తుంది. అండ్ డివైడెడ్ బై -0.02 అంటే మైనస్ మైనస్ క్యాన్సల్ అవుతుంది. అంటే ఇది అనేది ఎంత అవుతుందంటే -0.7 వస్తుంది. ఇక్కడ -14 వస్తుంది. సో ఇక్కడ -0.14 వస్తుంది. ఇక్కడ వచ్చేసి -0.02 వస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సల్ అవుతుంది. ఇది చేస్తే 7 వస్తుంది. సో ప్లస్ ఈ 3 అనేది మల్టిప్లై చేసి అండ్ డివైడెడ్ బై దిస్ పార్ట్ చేస్తే ఇక్కడ మనకు 236.28 వస్తుంది. ఇంటూ ఇది డివైడెడ్ బై ఇది చేస్తే 0.266 వస్తుంది. సో ఇవి రెండు పార్ట్స్ మల్టిప్లై చేస్తే వచ్చే 33.6 వస్తుంది. ప్లస్ ఇది ఇంటూ చేస్తే మనకు 62.85 వస్తుంది. సో ఈ 2 వాల్యూస్ని ప్లస్ చేస్తే మనకు 96.45 వస్తుంది. ఇదే వచ్చేసి మనకు ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. మనల్ని అడిగింది ఏంది, ఇంట్రిన్సిక్ వాల్యూ అడిగారు చూడండి. వాట్ ఈస్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ పర్ షేర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కెమికల్ లిమిటెడ్. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వచ్చేసి 96.45. ఇది అనేది ఏంది, డిక్లైన్ అయినప్పుడు ఈ ప్రొసీజర్, ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ప్రొసీజర్ దీనికంటే ఫస్ట్ చెప్పిన ప్రొసీజర్ ఇంక్రీజ్ది, ఇది డిక్లైన్ ప్రొసీజర్. సో వాళ్ళు సెకండ్ది గ్రోత్ ఇవ్వలేదు కాబట్టి మనం 10గా కన్సిడర్ చేసినాం. ఒకవేళ వాళ్ళు ఇస్తే G2 వాళ్ళు ఇచ్చేది తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం 10% తీసుకున్నాం. సో ఇది సమ్ చూద్దాం. ఈక్విటీ షేర్ వీర్ జరాక్ లిమిటెడ్. సో కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అర్న్ ఏ డివిడెండ్ ₹2 అండ్ ఫెచ్ ఏ ప్రైస్ 18. వాట్ ప్రైస్ వుడ్ ఇట్ సెల్ ఫర్ నౌ ఇఫ్ ద ఇన్వెస్టర్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ 12. సో ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో అది మనం రాసుకుందాం. ఫస్ట్ వచ్చేసి D0. సో వీళ్ళు ఇచ్చే డివిడెంట్ వచ్చేసి వాళ్ళు కరెంట్ ఇయర్ లేదంటే లాస్ట్ ఇయర్ డివిడెంట్ ఇస్తారు. సో దాన్ని మనం ఏమనుకోవాలంటే D0 అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇయర్ డివిడెంట్లు వచ్చేసి D1, D2, D3, D4 ఆ రకంగా అనుకోవాలి. సో ఇక్కడ మనకు ప్రైస్ ఒకటి ఇచ్చారు. సో ₹18 ఇచ్చారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో రాసుకుంటే మీకు క్లియర్గా వస్తుంది, చూస్తేనే భయపడకండి. ఫస్ట్ వాళ్ళు మనకి ఇచ్చినది డివిడెంట్, ప్రైస్ అండ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 12%. సో ఇది ఇచ్చారు. వీళ్ళు ఏమడుగుతున్న ప్రైజ్, సో ఎంత సేల్ చేస్తావు ఫర్ నౌ అనేది అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఇచ్చింది ఇదే కదా. మనము ఫస్ట్ ప్రొసీజర్ థర్డ్ యూనిట్లో ప్రొసీజర్ ఏంది, ఫస్ట్ ఇయర్స్ రాసుకుంటాం. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది ఓన్లీ. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి థర్డ్ యూనిట్లో ఇయర్స్, నెక్స్ట్ కూపన్ పేమెంట్స్, ఇక్కడ వచ్చేసి డివిడెంట్, నెక్స్ట్ ఏంది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వాళ్ళు పర్సెంటేజ్ ఇచ్చేది, ఇక్కడ ఏమి ఇచ్చారు 12% ఇచ్చారు. సో నెక్స్ట్ ఏంది ప్రజెంట్ వాల్యూ, అదే కదా ప్రొసీజర్. ఇక్కడ ఇయర్స్ ఎన్ని ఇచ్చారు, 1 ఇయర్ మాత్రమే ఇచ్చారు. సో 1 ఇయర్ ఏంటి డివిడెంట్ ఏమి ఇచ్చారు ₹2 ఇచ్చారు. సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇట్లా ఇచ్చారంటే ఫార్ములా ఏంది 1+IET. సో అంటే ఏంది 1+0.12. ఓకే, ఫస్ట్ ఇయర్ అంటే ఇక్కడ ఏంది 1.12. సో ఇది నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది, ఇది మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఇది అనేది చేస్తే సమ్ వాల్యూ వస్తుంది, 1/1.12 అంటే ఈ వచ్చిన వాల్యూతో ఇది మల్టిప్లై చేయాలి. ఇక్కడ ప్రజెంట్ వాల్యూ అనేది రాసుకోండి, డివిడెంట్ ఇంటూ ఏం చేస్తున్నారు ఈ 12% యొక్క వాల్యూ, అవునా. సో ఆ రకంగా ఈ డయాగ్రామ్ ఇలా రాసుకొని ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఒకటే కదా ఇచ్చారు. సో ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఇంకొకటి చూడండి, ఇక్కడ మనము లాస్ట్కి థర్డ్ యూనిట్లో కూడా డివిడెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లాస్ట్కి ప్లస్ ఫేస్ వాల్యూ, ఎందుకంటే మనము మెచ్యూరిటీ అయిపోయాక బాండ్ ఎక్స్పైర్ అయ్యాక ఫేస్ వాల్యూతో పాటు మనము ఎగ్జిట్ అవుతాం ఆ బాండ్ నుంచి. సో ఆ థర్డ్ యూనిట్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు ఫోర్త్ యూనిట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ ప్రైస్ ఇచ్చారు 18. సో మనం ఇచ్చింది 1 ఇయరే కాబట్టి నెక్స్ట్ ఏమైపోతుంది ఈ దీంతో ఎగ్జిట్ అయిపోతాం. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలా, ₹2 + 18
20 రూపీస్. సో ఈ 20 రూపీస్తో ఇక్కడ వచ్చిన వాల్యూతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. అండ్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ రాసుకోండి. ఇదే వచ్చేసి ఏంది, వీళ్ళు ఏమడిగారు, ప్రైస్. సో సెల్ ఫర్ నౌ. సో ఆ రేట్కి నువ్వు సెల్ చేస్తున్నావు, ఎగ్జిట్ అయిపోతున్నావు. సో అది. సో ఇక్కడ చూస్తే మీ డివిడెండ్స్ అనేటివి 3.50, 4, 4.50. సో డ్యూరింగ్ ద నెక్స్ట్ 3 years అన్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసి రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 25 అండ్ ప్రజెంట్ వాల్యూ. సో ఇవన్నీ కూడా సేమ్ యాస్టీజ్ 3 years ఇచ్చారు. చూడండి 1, 2, 3. డివిడెండ్స్ ఏంది 3.50, 4, 4.50. 3.50 నెక్స్ట్ ఏంది 4, 4.50. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత 25%, అంటే 1 + 0.25. ఆల్రెడీ ఇది ఫస్ట్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్క్వేర్ 1 + 0.25 హోల్ క్యూబ్. సో ఇది ఏంటంటే 1 / 1 + i హోల్ టు ది పవర్ t. సో i వచ్చేసి రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత 25%. 25 / 100 చేస్తే 0.25 వస్తుంది. 0.25 t అంటే ఫస్ట్ ఇయర్ది 1, సెకండ్ ఇయర్ది 2 అండ్ థర్డ్ ఇయర్ది 3. ఓకే, ఇక్కడ 1 ఇది అనేది క్యాలిక్యులేట్ చేస్తే 1.25 వస్తుంది. 1 / 1.25 చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ 1.25 హోల్ స్క్వేర్ అంటే 2 times మల్టిప్లై చేస్తే ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది. 1 / దట్ వాల్యూ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది 1.25 3 times మల్టిప్లై చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. 1 / దట్ వాల్యూ ఈక్వల్ టు సమ్ వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూస్ని అండ్ ఇక్కడ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ మనం ఇంకోటి చూస్తే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు ప్రైస్ అనేది ఇక్కడ ఓన్లీ 3 డివిడెండ్స్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చారు. సో ఇక్కడికి ఎండ్ అయింది. ఒకవేళ వీళ్ళు ప్రైస్ అట్ ఎండ్ అనేది ఇక్కడ సమ్లో ఉందనుకుంటా, బై మిస్టేక్ వీళ్ళు ఇక్కడ చేయలేదు, కావాలంటే ఇక్కడ చూడండి ఉంది. ఇక్కడ ప్రైస్ అట్ ఎండ్ 75 రూపీస్ అనేది ఇక్కడ క్వశ్చన్లో ఉంది. సో ఇలా ప్రైస్ అట్ ఎండ్ అంటే ఇక్కడ 18 రూపీస్ ఉంది కదా, అప్పుడు మనం ఏం చేసాం, రీడీమ్ అయ్యేటప్పుడు సెల్ అయ్యేటప్పుడు యాక్చువల్ ప్రైస్తో ఎగ్జిట్ అయిపోతాం మనం. సో కాబట్టి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడ 3 years ఉంది. సో 3 years ఇచ్చారు. 3 years లాస్ట్ టైంలో మనం ప్లస్ చేస్తాం ఆ వాల్యూ. సో ఇక్కడ 1 year ఉంది కాబట్టి అక్కడనే ప్లస్ చేస్తాం, ఇక్కడ +18 అనేది. ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఎక్కడ రీడీమ్ అయిపోతాం, ఇక్కడ 3 yearsలో. సో ఇక్కడ +75 చేయాలి ఒకవేళ వాళ్ళు ప్రైస్ ఇస్తే. సో ఇది ప్లస్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అండ్ ఇది ఇంటూ చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది. సో ఈ 3 ప్లస్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. అదే వచ్చేసి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎగ్జిట్ అయ్యే వాల్యూ. ఇవనేది ఇయర్స్. డయాగ్రామ్ అనేది మీరు నీట్గా డ్రా చేయండి ఎగ్జామ్లో. నేను ఇక్కడ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇవి డివిడెండ్స్ 3 years ఇచ్చారు. ఇవి ఇయర్స్ 3 years, 3 years యొక్క డివిడెండ్స్ అండ్ ఇది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, ఇది వచ్చేసి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఈ 3 ప్లస్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 25%. సో ఫార్ములా ఉపయోగించాలి. ఇది ఫార్ములా. i వచ్చేసి 0.25, 0.25, 0.25, 1, 1, 1 కామన్, 1 డివైడెడ్ కామన్. ఇక్కడ t వచ్చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇవి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ వాల్యూస్ వస్తాయి. ఇది మల్టిప్లై చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి, ఈ ప్లస్ చేస్తే ఇది వస్తాయి. సో లాస్ట్ మీరు కన్ఫ్యూజ్ కాకండి, చూసుకోండి. థర్డ్ ఇయర్లో ఒకవేళ బాండ్ ప్రైస్ ఇచ్చారా, ఇస్తే ఈ 3 ప్లస్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఇంకో సమ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి డూమ్ లిమిటెడ్ పెయిడ్ ఏ డివిడెంట్ 1.75 రూపీస్ పర్ షేర్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పే ఏ డివిడెంట్ 2 per share during next year. Investors forecast a dividend 3 and 3.50 per share respectively. After that, it is expected that annual dividends will grow at 10% per year into an indefinite period. If investors' required rate of return is 20%, the intrinsic value of share. So find the intrinsic value of share అనేది find out చేయమంటున్నారు. ఇక్కడ మనం చూస్తే సో ఇది చూస్తే మీరు ఫస్ట్ వచ్చేసి ఇది డివిడెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డివిడెంట్ కరెంట్ ఇయర్ లేదంటే లాస్ట్ ఇయర్. సో ఆ రకంగా డివిడెంట్స్ ఇస్తే
అది వచ్చేసి డివిడెంట్ అనేది ఎప్పుడైనా సరే లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ ఆ రకంగా ఇస్తే అది అనేది D0 అనుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, D0 1.75. సో ఈ రకంగా ఇస్తే 1.75 అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు D0 1.75 అనేది ఈ ప్రొసీజర్ మీరు చూస్తే ఈ ప్రొసీజర్ లాగా లేదు. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటి, 3 డివిడెండ్స్ ఇచ్చారు, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చారు. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా 3 డివిడెండ్స్ ఇచ్చారు. మీరు చూస్తే 2 and 3 3.50 మళ్ళీ 1.75 ఇచ్చారు. సో మళ్ళీ తర్వాత వీళ్ళు ఏమి ఇచ్చారు, 10% గ్రోత్ ఆ రకంగా ఇచ్చారు. సో కాబట్టి ఆ రకంగా క్వశ్చన్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్, లేదంటే నౌ ద డివిడెంట్ ఇంత పే చేస్తున్నాం అనేది D0గా కన్సిడర్ చేసుకోవాలి. అదనేది గుర్తుపెట్టుకోండి, అదనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి డివిడెంట్ అనేది మీరు కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్, లేదంటే నౌ డివిడెంట్ ఇంత పే చేస్తున్నారు అనేది D0గా కన్సిడర్ చేసుకోండి. సో అది ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ డివిడెండ్స్ చూడండి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పే డివిడెంట్ 2%. నెక్స్ట్ ఇయర్ అనేది 2 అండ్ ఆఫ్టర్ దట్ 3 and 3.50. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అని. సో ఇది అనేది కన్సిడర్ చేయదు, ఈ నుంచి కన్సిడర్ చేస్తారని నేను చెప్తున్నా. D0 అంటే ఏంది, డివిడెంట్ ఆల్రెడీ పే అయిపోయింది 0 అంటే. సో కాబట్టి ఆ రకంగా నేను చెప్తున్నా. సో మీరు ఈ నుంచి కన్సిడర్ చేస్తే డివిడెంట్ 1, డివిడెంట్ 2, డివిడెంట్ 3, డివిడెంట్ 4 అని వస్తుంది. సో ఇక్కడైతే మనం ఆ రకంగానే కన్సిడర్ చేసాము. ఎన్ని డివిడెంట్స్ ఇచ్చారు, 1, 2, 3 అని. కానీ ఇక్కడ వచ్చేసి ఈ రకంగా ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ 10%. సో ఆ రకంగా సమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ డివిడెంట్ కరెంట్ ఇయర్ లేదంటే లాస్ట్ ఇయర్. సో ఆ డివిడెంట్ అనేది మనం D0గా కన్సిడర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 3 డివిడెంట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని D1, D2, D3 అనుకోవాలి. సో మామూలుగా అయితే ఫస్ట్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశా కదా, అక్కడ వచ్చేసి మనకు ఏమన్నది 8% ఈచ్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. సో కాబట్టి ఫస్ట్ డివిడెంట్ ఒకటి ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి 4 years ఈచ్ ఇయర్ 8% ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. అప్పుడు ఈ 4 years ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. సో D1, D2, D3, D4 ఇక్కడ వరకు ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. సో ఆ వాల్యూస్ వాళ్ళు ఇవ్వలేదు, మనం ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూస్ ఇచ్చారు. D1 ఎంత ఇచ్చారు, 2. ఓకే, ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు. D2 వచ్చేసి ఎంత, 3 అండ్ D3 3.50 ఇచ్చారు ఇక్కడ. సో నేను జస్ట్ ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ వస్తే ఏ రకంగా ఏ ప్రొసీజర్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవేం నేను మళ్ళీ చేయటం లేదు. సో ఈ రకంగా వీళ్ళు D1, D2, D3 వాళ్ళు ఇచ్చారు. సో ఈ ప్రొసీజర్ అనేది అవసరం లేదు. సో ఈ ప్రొసీజర్ ఎప్పుడంటే వాళ్ళు వాల్యూస్ ఇవ్వనప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ప్రొసీజర్, డివిడెండ్స్ యొక్క ప్రొసీజర్. సో వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి ఈ పార్ట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏ పార్ట్కి వెళ్ళాలి, ఈ పార్ట్కి వెళ్ళాలి. ఓకే, సో ఈ పార్ట్లో 3 years ఇచ్చారు, అంటే ఇక్కడ వరకు ఇచ్చారు. డివిడెంట్ వాల్యూస్ ఏంటి, 2, 3, 3.50. అంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 3.50. సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అన్నారు చూస్తే 20%. సో ఇక్కడ మనం ఏం పెట్టాలి, 0.09 పెట్టాం కదా. ఇక్కడ 20 అంటే 0.20, 0.20, 0.20, 0 ఇక్కడ వరకు 3 years వరకు. ఓకే, సో ఇక్కడ వరకు పెడితే ఇక్కడ సమ్ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ అండ్ ఈ వాల్యూస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ వాల్యూస్ వస్తాయి. సో ఈ 3 values ప్లస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ. ఓకే, మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ సిచ్యువేషన్ వీళ్ళు ఏమన్నారు కూడా, ఆఫ్టర్ 3 years తర్వాత వీళ్ళు ఏమడిగారంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ యాన్యువల్ డివిడెంట్ విల్ గ్రో టు 10% పర్ ఇయర్ ఇంటూ అండ్. సో తర్వాత 10% ఇంక్రీజ్ అవుతుందంట డివిడెంట్ ఇంటూ అండ్ ఇండెఫినెట్ పీరియడ్. సో ఎన్ని సంవత్సరాలకైనా ఇంకా 10% ఉంటుంది అనేది వీళ్ళు ఇచ్చారు. సో నెక్స్ట్ బిహైండ్ 4 years అన్నప్పుడు మనం ఏమి యూజ్ చేసాం ఫార్ములా. సో బిహైండ్ 4 years అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. సేమ్ అదే వీళ్ళు ఏమంటున్నారు, బిహైండ్ 3 years అంటున్నారు. సో ఫార్ములా ఏంది, బిహైండ్ 4 years అంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బిహైండ్ 4 years అంటే మనం ఏమి ఉపయోగించాం, 4 years తర్వాత వచ్చే డివిడెంట్ ఏంది, థర్డ్ ఇయర్ 5th yearకి డివిడెంట్. ఓకే, D5 నుంచి ఒక రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో D5 డివైడ్ బై R మైనస్ G2 అంటే నెక్స్ట్ ఫస్ట్ గ్రోత్ ఏమో 8% ఇంక్రీజ్ అయింది ఇక్కడ. కానీ ఇక్కడ మనకు ఫస్ట్ గ్రోత్ అనేది అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ డివిడెంట్ ఇచ్చేసారు. సో అయినా సరే నెక్స్ట్ గ్రోత్ అంటే నెక్స్ట్ యొక్క పొజిషన్ మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి G2 అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 + R, ఇక్కడ వచ్చేసి 4. ఓకే, ఇది ఫార్ములా. దీనికి 8% ఇంక్రీజ్కి డివిడెంట్ 5th year నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం.
డివైడెడ్ బై ఆర్ మైనస్ G2 అంటే నెక్స్ట్ గ్రోత్ రేట్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ గ్రోత్ రేట్ ఏంది వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ గ్రోత్ బిహైండ్ 4 ఇయర్స్ తర్వాత గ్రోత్ రేట్ ఏంది G2 4%. సో కాబట్టి అది రాసుకున్నాం. సో మొత్తానికి ఫార్ములా వచ్చేసి ఇక్కడ 4 ఇయర్స్ తర్వాత డివిడెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకో రేట్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ డివిడెంట్ 5 డివైడెడ్ బై ఆర్ మైనస్ G2 అంటే నెక్స్ట్ గ్రోత్ రేట్ కన్సిస్టెంట్గా 4% వస్తుంది. అదో 8% పర్ ఇయర్ 4 ఇయర్స్ వరకు. నెక్స్ట్ వచ్చేసి 4% అనేది ఇంకా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఆ G2 అనేది ఇక్కడ రాస్తాం ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఫినిష్ అయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ గ్రోత్ రేట్ ఇక్కడ రాస్తాం. 1 + r హోల్ టు ది పవర్ 4. సో 4 ఇయర్స్ వరకు నువ్వు ఒక రేట్ అనేది అప్లికబుల్ అయింది కదా, ఆ 4 అనేది ఇక్కడ అనమాట. సో ఇది ఫార్ములా. ఇప్పుడు మనది వచ్చేసి ఏంది 3 ఇయర్స్ తర్వాత 10% అంటున్నారు. సో అది కాన్స్టెంట్ ఎన్ని సంవత్సరాలైనా అంటున్నారు. సో 3 ఇయర్స్ తర్వాత అంటున్నారు కాబట్టి ఇక్కడ 3 రాసుకోండి. 3 ఇయర్స్ తర్వాత అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమొస్తుంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకోటి అప్లికబుల్ అయితే D4 వస్తుంది. డివైడెడ్ బై ఆర్ మైనస్ నెక్స్ట్ గ్రోత్ రేట్ 1 + r. ఇప్పటి వరకు అమలు అయినది 3 ఇయర్స్ వరకు 3. సో అది రాసుకోవాలి. 3కి ఫినిష్ అవుతుంది. సో 3 రాసుకోవాలి. 4 నుంచి డివిడెండ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకొక రేటుతో, కాన్స్టెంట్ రేట్ 10%. సో ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూస్తే D4 అంటే ఏంది ఫార్ములా వచ్చేసి దీన్ని ఒకటి తగ్గిస్తే D3 1 + G2. సో ఇదే ఫార్ములా ఆర్ మైనస్ G2 1 + r హోల్ టు ది పవర్ 3. సో D3 అంటే ఏంది ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ D3 అంటే మనము డివిడెంట్ 3ది ఈ రూపీస్ రాసుకోవద్దు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా కదా, ఇది రాసుకోవద్దు 3.50. సో ఇక్కడ ఉన్నటువంటి మనం ఎందుకంటే డివిడెంట్ వాల్యూ కాదు 3 ఇయర్స్ వరకు మనం ఇప్పుడు చేసేది 3 ఇయర్స్ అంటే ఇక్కడికే కదా మనకు ఫినిష్ అయ్యేది. సో ఇక్కడ వీటిని ప్లస్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. సో ఈ 3 ఇయర్స్ వరకే ఆ వాల్యూ అండ్ 3 ఇయర్స్ తర్వాత ఉండే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనము. సో 3 ఇయర్స్ వరకు ఇక్కడ వాల్యూ వస్తుంది. 3 ఇయర్స్ తర్వాత వాల్యూ ఎంత డివిడెంటే కాదు, డివిడెంట్తో పాటు ప్లస్ వాల్యూ ఎంత అనేది ఫార్ములా అనమాట అది. సో కాబట్టి మనం థర్డ్ ఇయర్ది D3 అని ఇది రాసుకోవద్దు, ఇది అండ్ ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది కదా, ఇది రాసుకోవాలి మనం D3గా. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది ఇక్కడ రాసుకోవాలి. ఓకే. 1 + G2 అంటే నెక్స్ట్ మనకు కాన్స్టెంట్గా ఉండే డివిడెంట్ ఏంది G2 అంటే 0.10 అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. ఓకే. అది ప్లస్ డివైడెడ్ బై ఆర్ అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినది ఫస్ట్ మోడల్ సేమ్ యాస్టీజ్. సో ఇక్కడ 20. సో 0.20. సో 0.20 మైనస్ 0.10 గ్రోత్. సో నెక్స్ట్ 1 + r అంటే ఏంది 0.20 హోల్ టు ది పవర్ 3. సో ఇది సేమ్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ మోడల్ సేమ్, కానీ ఫస్ట్ మోడల్లో వచ్చేసి ఈ డివిడెంట్లు కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఈ డివిడెంట్స్ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది 2, 3, 3.50. ఈ ప్రొసీజర్ అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా డివిడెంట్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళాలి. నెక్స్ట్ ప్రొసీజర్ 2, 3, 3.50. ఇక్కడ వచ్చేసి ఈ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 20% వేస్తే ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. ఇవి అండ్ ఇవి మల్టిప్లై చేస్తే ఈ 3 వస్తాయి. ఈ 3ని ప్లస్ చేస్తే ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది. తర్వాత బిహైండ్ 3 ఇయర్స్ తర్వాత 10% కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించి సేమ్ ఇదే ఫార్ములాస్ ఉపయోగించి చేస్తే మనకు వాల్యూ వస్తుంది, సమ్ వాల్యూ. సో ఈ వాల్యూ అండ్ ఇక్కడ వచ్చిన వాల్యూని ప్లస్ చేస్తే వచ్చేదే మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ. మీరు చూస్తే కూడా ఈ సమ్ ఒక జస్ట్ మీకు ఆల్రెడీ నేను 3 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఇంక్రీజింగ్ అండ్ సెకండ్ వన్ డిక్రీజింగ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి 2 సిచ్యువేషన్స్ వీటి మీద వస్తాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు డివిడెంట్లు ఇచ్చారు చూడండి 7, 7.50 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు 220. ఇది అనేది సేమ్ యాస్టీజ్. ఇయర్స్ వచ్చేసి 2 ఇయర్స్ 7, 7.50 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చారు లాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 220. సో 220 అంటే 7.50 + 220. సో ఇది ప్లస్ చేస్తే ఎంత 227.50. సో ఇది అనేది డివిడెండ్స్, ఇది వచ్చేసి ఇయర్స్ అండ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి 15%.
సో అది క్యాలిక్యులేట్ చేస్తే 1 + 0.15 ఇది 1 వస్తుంది అండ్ 1 + 0.15 అండ్ 2 వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే థర్డ్ యూనిట్ అయితే ఇదే టాపిక్. సో థర్డ్ యూనిట్ చూడండి, చూస్తేనే ఇది నెక్స్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇది అండ్ ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది అండ్ ఇక్కడ ఉన్న ఇది 227.50 అండ్ ఇక్కడ వచ్చిన వాల్యూ మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తుంది. ఈ 2 వాల్యూస్ ప్లస్ చేస్తే వచ్చేది మనకి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమీ లేదు, 2 డివిడెంట్లు ఇచ్చారు. మీరు చూడండి కావాలంటే ఎక్స్పెక్టెడ్ డివిడెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ సో 7 and 7.50 ఇచ్చారు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు, డిస్కౌంట్ రేట్ అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏమి ఇచ్చారు, దాని తర్వాత 10% గ్రోత్, 10% డిక్రీజ్ లేదా 10% ఆ రకంగా ఏమీ ఇవ్వలేదు. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సేమ్ ఇది కూడా అంతే. ఇది వచ్చేసి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. సో థర్డ్ యూనిట్ చూడండి, ఇది మీకు ఈజీగానే అర్థమవుతుంది. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. సో ఇది వచ్చేసి ఇయర్, ఇది డివిడెంట్, ఇది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ కాలం. సో ఈ రకంగా రాసుకొని ఇది వచ్చేసి ప్రజెంట్ వాల్యూస్ ఆఫ్ ఈచ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో ఇవన్నీ ప్లస్ చేస్తే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వస్తుంది. ఇక్కడ చూస్తే మీరు డివిడెంట్ అనేది 7 అదో అట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ 1 is 7 అండ్ సేల్ ప్రొసీడ్స్ అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 200 ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమి ఇచ్చారు, డిస్కౌంట్ రేట్ ఇచ్చారు సేమ్. సో 1 year ఇచ్చారు. 1 yearలో ఏమి ఇచ్చారు, ఫస్ట్ది 7 rupees అండ్ ప్లస్ ఇంకా అక్కడికి అయిపోయింది 200. సో ఇది డిస్కౌంట్ రేట్ వచ్చేసి 0.15 1. సో ఇది మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తుంది. ఇదే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అదో ఓన్లీ 1 ఇచ్చారు. ఇంత ఈజీ అడగరు కానీ మీకు ఇవన్నీ కూడా చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను చేయగలను అనేది. సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకోటి చూస్తే ప్రాబ్లం, Pramod Limited operates a large ready-made garment system in the textile industry. The current market price వచ్చేసి 40 and expected to be 55 after 3 years తర్వాత 55 రూపీస్కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ద డివిడెండ్ పర్ షేర్ వుడ్ బి 2 rupees ఫర్ ద నెక్స్ట్ 3 years. క్యాలిక్యులేట్ ద రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇక్కడ మనం చూస్తే 3 years. సో 3 years వచ్చేసి మనకి ఇయర్స్ ఎన్ని ఇచ్చారు, సో 3 years కదా, 1 2 3. సో డివిడెంట్ అనేది కాన్స్టెంట్గా ఎంత ఉంది, సో డివిడెంట్ పర్ షేర్ వుడ్ బి 2 ఫర్ ద నెక్స్ట్ 3 years. సో నెక్స్ట్ 3 years వరకు కూడా 2 rupees పర్ షేర్ ఉంటుందని చెప్పారు. సో అంటే కాన్స్టెంట్గా 2 2 2 ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది, రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇక్కడ మనం చూస్తే వీళ్ళు అడిగింది కూడా రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్. రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇవ్వలేదు అంటే ఫార్ములా ఏంది, 1 + i హోల్ టు ది పవర్ t. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు, 1 + i హోల్ టు ది పవర్ t. t వచ్చేసి 1 అంటే ఇయర్, t అంటే మీన్స్ 1 + i స్క్వేర్. సో ఇది వచ్చేసరికి థర్డ్ది 3. సో ఈ i ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, ఇది అండ్ ఇది మల్టిప్లై చేయడం. సో ప్రజెంట్ వాల్యూ. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 2 × 1 / 1 + i అంతే కదా, అంటే 2 / 1 + i. ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది, 2 / 1 + i హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 2 / 1 + i హోల్ క్యూబ్ వస్తుంది. సో వీటన్నిటి ప్లస్ చేస్తే వచ్చేది మనకు ప్రజెంట్ వాల్యూ. అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటే ఏమొస్తుంది, 2 / 1 + i ప్లస్ 2 / 1 + i స్క్వేర్ ప్లస్ 2 / 1 + i హోల్ క్యూబ్. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఏమిచ్చారు, సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చారు. మీరు గమనిస్తే ఆఫ్టర్ 3 yearsకి 55 rupees అంటున్నారు. సో కాబట్టి మనము 3 years తర్వాతది కూడా ప్రైస్ ఇచ్చారు. 3 years తర్వాత ఇంత ఉంటుంది, 55 rupeesకి వెళ్తుంది. సో థర్డ్ ఇయర్ మనం ఎక్సీట్ అయ్యేటప్పుడు ఇక్కడ డివిడెండ్తో పాటు ప్లస్ ఆ టైంలో ఉన్న రేటుతో పాటు ఎక్సీట్ అయిపోతాం. సో కాబట్టి ఇది అనేది నేను ప్రతిసారి మర్చిపోతున్నాను, మీరు మర్చిపోకండి. 55 56 57. సో 57 ఇంటూ దిస్ పార్ట్ అంటే ఇక్కడ మనకు 57 వస్తుంది, ఇక్కడ 57 వస్తుంది. ఓకే, ఇది. సో వీళ్ళు అడిగినది ఏంది, ప్రజెంట్ వాల్యూ కాదు. సో ప్రజెంట్ వాల్యూ వాళ్ళే ఇచ్చారు చూడండి. అదో ప్రజెంట్ వాల్యూ ఈస్ దిస్ అండ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి 55 ఆఫ్టర్ 3 years 55 ఉంటుంది అన్నారు. సో 3 years తర్వాత ఈ రేట్తో ఎగ్జిట్ అవుతాం కాబట్టి ఇక్కడ 55 రాసుకున్నాం. సో ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంది, సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్సే కదా. సో వాళ్ళే 40 ఇచ్చారు. సో ఇక్కడ మనకు 40 ఇచ్చారు. 2 / 1 + i
ప్లస్ 2 డివైడెడ్ బై 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్. ఇదే అనమాట మ్యాటరు. ఐ ఫైండ్ అవుట్ చేయాలి మనం, మొత్తం ఇచ్చారు కానీ. సో ఐ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది చాలా ప్రాసెస్, ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేయలేం. కాబట్టి మనది ఇక్కడ వచ్చేసి ఈ ఐ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఐ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రొసీజర్ ప్రజెంట్ వచ్చేసి ఈ 40 ఈక్వల్ టు దిస్ పార్ట్, అవునా? అంటే ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఏం రావాలి, 40 రావాలి. సో 40 రావాలంటే ఇక్కడ తీసుకున్న పార్ట్ అనేది కరెక్ట్ తీసుకోవాలా, తీసుకుంటేనే ప్రొసీజర్ కరెక్ట్ చేస్తాం, ఈక్వల్ టు 40 వస్తుంది. సో ఆ రకంగా మనం ముందే ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. సో ఉదాహరణకి ఇక్కడ 1 ప్లస్ ఇప్పుడు మనం 10% అనుకోవాలి. ఉదాహరణకు ఇక్కడ నేను ఇక్కడ చేశారు చూడండి, ఇక్కడ సమ్ము చూపిస్తున్నదో అదో ఇక్కడ అనేది నేను డైరెక్ట్ చెప్పాను. 3కి ఇక్కడ సపరేట్ తీసుకున్నారు, కానీ నేనేం చెప్పాను 2 ప్లస్ 55తో ఎగ్జిట్ అవ్వాలి. సో అదే ప్రొసీజర్ ఫాలో కండి 3rd ఇయర్ వరకు. సో ఈ రకంగానే వీళ్ళు చూడండి ఇక్కడ 10తో తీసుకున్నారు. 10తో తీసుకుంటే 1/1 ప్లస్ ఐ హోల్ టు ది పవర్ టీ. సో ఆ రకంగా మనం ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది ఇది దాకా. సో ఇక్కడనేమో ఐ వచ్చేసి 0.10 0. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే 3 వాల్యూస్ వస్తాయి. సో ఇది అనేది దీంతో పాటే వస్తుంది. సో 1 వాల్యూనే వస్తుంది, కానీ వీళ్ళు 3 అని ఇక్కడ తీసుకున్నారు. ఇప్పుడు 2 55 సపరేట్ చేశారు, మనం 2 ప్లస్ 55 అని 3rdలోనే రాసుకున్నాం, వీళ్ళు 3rdలో 2 సార్లు రాసుకున్నారు. సో అదే తేడా. సో నేను చెప్పినది అప్లికబుల్ చేయండి. సో ఇది మల్టిప్లై చేస్తే ఇది వస్తుందని చెప్పాను కదా. సో ఈ వాల్యూస్ని ప్లస్ చేస్తే మనకి ఇక్కడ 46.277 వచ్చింది. అంటే ఇదంతా ప్లస్ చేస్తే మనకి ఎంత రావాలో 40 రావాలి, అది ప్రొసీజరు. సో వాళ్ళకి ఇదంతా ప్రాసెస్ అంటే ఏంది, ఇదే కదా మనం డబ్బా చేసిందే ఏదో ఇది ఇంటూ ఇది చేస్తే ఇది వచ్చింది, వీటిని ప్లస్ చేస్తే ఈ ప్రొసీజర్ వచ్చింది. సో మనం ఇదంతా ప్రాసెస్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 40కి ఈక్వల్ కావాలి. సో మనం 10తో ట్రై చేయాలి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. సో ట్రై చేస్తే మనకు 46 వచ్చింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని 10% అంటే 46 వచ్చింది కదా, అమ్మో 10% కాబట్టి 46 వచ్చింది. సో కాబట్టి ఇంకా మనం డిక్రీజ్ అయ్యి 8% 2% చేస్తే 40 వస్తుంది అని అనుకోకండి. ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ చేస్తూ ఉంటే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు 10% ట్రై చేస్తే 46 అన్నారు, ఇంకొంచెం వాల్యూ ఇంక్రీజ్ చేస్తేనే ఈ 46 అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే 46 అంటే 40లోకి వెళ్తుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలా చేసి మీ టైం వేస్ట్ అయిపోతుంది. సో 10 అనేది కాలేదు. సో కాబట్టి మీరు ఎంపండి 11 12 క్యాలిక్యులేట్ చేస్తే కాదు, కొంచెం పెంచండి, ఒక 15%కి వెళ్ళండి. సో 15%కి వెళ్ళి చేయండి, చేస్తే అదో చూడండి లాస్ట్కి 16% దగ్గర ఈక్వల్ అయింది. ఇప్పుడు 46 ఉంది, ఇది అనేది 40కి తగ్గాలంటే మీరు ఏం చేయాలి, 11 12% 13% చేస్తే కాదు. సో తగ్గాలంటే మీరు ఒక 4% 5% అడిషనల్గా పెంచాలి. సో అంటే అర్థమైంది, అలా 10 ఉంది, 4-5% పెంచితే మీకు 15-16 ఇలా 16%కి చేసినారు చూడండి. ఉదాహరణకు వీళ్ళు ఇక్కడ 2% చేస్తే చూడండి, అదో 2% చేస్తే మామూలుగా ఏమనుకుంటాం మనం 46 ఉంది కదా, 2% చేస్తే డిక్రీజ్ అవుతుంది 40 వస్తుంది అనుకున్నాం. కానీ ఇక్కడ చూడండి మీరు 2% చేస్తే కాలేదు, అండ్ ఇక్కడ 4% చేస్తే 41 వచ్చింది. సో కాబట్టి అదో 16%తో చేస్తేనే వచ్చింది మీరు చూస్తే. సో కాబట్టి మీరు ట్రై చేయాలి, ట్రై చేసి ఏ పర్సంటేజ్కి ఈక్వల్ అయితే ఇక 39.747 అని 16% దగ్గర వచ్చింది. సో ఈ రకంగా ఇది అనేది మామూలుగా అయితే క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్, అక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది 40%కి 40 రూపీస్కి. ఇది అనేది మనకు సమ్ము అనేది ఇంకా మనకు నార్మల్ క్యాలిక్యులేటరే అప్లికబుల్ ఉంటుంది ఎగ్జామ్లో. కాబట్టి మనకి ఇది కొంచెం టఫ్, ఇటువంటి సమ్ములు రావద్దనే మనం కోరుకోవాలి. 16%తో చేస్తే 39.747 అదో 40 రూపీస్, అప్రాక్సిమేట్లీ ఎంత 40 కదా. సో 40కి ఈక్వల్ అయింది. అంటే ఈల్డ్ టు రిటర్న్ ఎంత 16%. కరెంట్ ప్రైస్ ఇచ్చినారు అండ్ డివిడెంట్ ఇచ్చినారు, డివిడెంట్ గ్రోత్ ఇచ్చినారు. డివిడెంట్ గ్రోత్ రేట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాపిటలైజేషన్ రేటు, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, డిస్కౌంట్ రేట్ అదంతా కూడా 6. సో మనకి ఇచ్చేది ఏంటి 6 ఇచ్చారు. ఎంత ఇచ్చారు ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, 6 అంటే ఎంత 0.12 ఇచ్చారు. సో మనకు డివిడెంట్ ఎంత ఇచ్చారు 5 ఇచ్చారు. సో డివిడెంట్ పర్ షేర్ అన్నారు, 0 అని పెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డివిడెంట్ పర్ షేర్ అంటే ఓన్లీ 4th యూనిట్ వరకు చెప్తున్నాం, D0 అని పెట్టుకోండి. అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి ఎంత, కరెంట్ ప్రైస్ వచ్చేసి ప్రైస్ అంటే P. సో కరెంట్ ప్రైస్ అన్నా లాస్ట్ ఇయర్ అన్నా 0 పెట్టుకోవాలి. సో డిస్కౌంట్ కరెంట్ ప్రైస్ కరెంట్ 0 75.
సో ఫార్ములా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేసి మనల్ని ఈ రకంగా మనకు ఓన్లీ 1 డివిడెంట్ మాత్రమే ఇస్తే, సో ఇక్కడ ఇచ్చింది 1 డివిడెంటే కదా, సో దాని యొక్క రేట్ ఇచ్చారు అండ్ ప్రజెంట్ వాల్యూ ఇచ్చారు. సో వీళ్ళు ఏమడుగుతున్నారు, డివిడెంట్ యొక్క గ్రోత్ రేట్ అంటున్నారు. సో డివిడెంట్ గ్రోత్ రేట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మీరు ఈ రకంగా ఇచ్చారు కాబట్టి మీరు ఈ రకంగా చేశారు. నేను చెప్పిన కాబట్టి ఏదో 5 ఇక్కడ పెట్టుకొని 1 ఇయర్ తెచ్చారు కాబట్టి అండ్ 0. ఇది 1 ఇయర్. సో ఇక్కడ వచ్చేసి రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 0.12తో అంటే 1 / 1 + i హోల్ టు ది పవర్ t. సో ఈ రకంగా చేసి అండ్ ఇక్కడ ప్లస్ 75 రూపీస్ కూడా ప్లస్ పెట్టుకోమన్నా కదా లాస్ట్ ఎగ్జిట్. సో ఆ రకంగా పెట్టుకొని చేశారు. ఇక్కడ మీరు చదవండి వీళ్ళు ఏమంటారు. ఆ రకంగా చేస్తే మనకు వచ్చేది ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్. వీళ్ళు ఏమడుగుతున్నారు చూడండి, క్యాలిక్యులేట్ ద డివిడెంట్ గ్రోత్ రేట్ అంటున్నారు. ఓకేనా, డివిడెంట్ గ్రోత్ రేట్ అంటున్నారు. సో మనం డివిడెంట్ గ్రోత్ రేట్ అంటే మనం ఆల్రెడీ ఫార్ములా చూసాం కదా, డివిడెంట్ గ్రోత్ ఇంత అయితే 5% ఈ సిచ్యువేషన్, డివిడెంట్ డిక్లైన్ అయితే ఈ సిచ్యువేషన్ అనేది మనం చూసాం కదా, ఆ ఫార్ములా అప్లికబుల్ చేయాలి. సో వాళ్ళు అడుగుతున్న దాన్ని బట్టి మనం అనేది రూల్స్ మార్చాలి. సో మనం కాబట్టి ఫార్ములా వచ్చేసి D1 / R - G. సో D1 అంటే ఏంది, D0 1 + G R - G. ఇది ఏంది ఫార్ములా, ప్రజెంట్ వాల్యూది, వాల్యూ ఆఫ్ స్టాక్దే కదా అక్కడ ఫైండ్ అవుట్ చేసింది. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఎంత, ఇది ఇంక్రీజ్ అయితే ఏంది, డిక్రీజ్ అయితే ఏంది అనేది. సో మనం D0 అంతే ఎంత ఇచ్చారు వాళ్ళు, 5 ఇచ్చారు. సో 1 + G. సో ఇదే గ్రోత్ రేట్ కనుక్కోవాలి, G. సో R వచ్చేసి ఎంత, 0.12 అంటే 12% మైనస్ G వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇది అనేది ఇటు సైడ్ తీసుకెళ్దాం. 0.12 - G డివైడెడ్ బై ఉంది ఇటు సైడ్ అయితే మళ్ళీ ఇది వచ్చేసి 5 1 + G ఉంటుంది. సో ఇది మనం త్వరగా క్యాలిక్యులేట్ చేద్దాం. 0.12 P0 అంటే 0.12 P0 మైనస్ P0 G ఈక్వల్ టు 5 + 5G. సో ఇక్కడ మనకు P0 అంటే ఏంది, 75 కదా. సో అది రాసుకోవడం నేను మర్చిపోయాను అదో. సో కాబట్టి ఫస్ట్ మనం అది రాసుకోవాలా, ఈ పార్ట్ తీసేసి P0 ప్లేస్లో మనం 75 రాసుకుంటే మనకి ఇక్కడ 5 1 + G అండ్ 0.12 - G. ఓకే, ఇది అనేది ఇటు సైడ్కి వెళ్తే 75 0.12 - G ఈక్వల్ టు 5 + 5G. ఓకే, ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే 75 × 0.12 చేస్తే మనకు 9.0 వస్తుంది మైనస్ 75G ఈక్వల్ టు 5 + 5G. అండ్ ఇక్కడ మనము జీలన్నీ ఒక సైడ్ తీసుకెళ్దాం. సో -75G ఉంది కదా, సో అది అటు సైడ్ పంపిద్దాం. ఈ 5 అనేది ఇటు సైడ్ తెద్దాం. 9.0 + 5 - 5 అది అనేది అటు సైడ్, ఎందుకంటే 2 ప్లస్ అవుతాయి కాబట్టి. ఓకే, ఇది మైనస్ చేస్తే మనకు వచ్చేసి 4 వస్తుంది. సో 4 వస్తుంది. ఇది ప్లస్ చేస్తే 80G వస్తుంది. సో ఇది అనేది G వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఇది 80G అంటే 8 × G. సో మల్టిప్లైలో ఉంది 80, ఇటు సైడ్ వెళ్తే డివైడెడ్ బై. సో ఇది సో 40 / 80 వేస్తే మనకు 0.05 వస్తుంది. సో 0.05ని పర్సంటేజ్ ఫార్మాట్లో పర్సంటేజ్ క్యాలిక్యులేటర్లో ఉంటుంది. క్లిక్ చేస్తే 0.05% ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మనకి ఏంటిది అన్నట్టు, ఇది 5% అన్నట్టు. సో రేట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. సో 4 / 80 వేస్తే మనకు 0.05 వస్తుంది, మీన్స్ 5% గ్రోత్ రేట్. సో ఈ రకంగా అడిగినప్పుడు వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అనేది చూసుకోవాలి. వాళ్ళు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ అంటే నేను చెప్పిన ప్రొసీజరే, కానీ వీళ్ళు అనేది నేను చెప్పిన ప్రొసీజర్ వీళ్ళు కరెంట్ ప్రైస్ అన్నారు. సో మనం ఇక్కడ నేను చెప్పిన ప్రొసీజర్లో కరెంట్ ప్రైస్ కాదు ఇక్కడ యాడ్ చేయాల్సింది. 3 ఇయర్స్ తర్వాత లేదా 1 ఇయర్ తర్వాత ఉన్న, సో 1 ఇయర్ ఇస్తే అదే పెట్టుకుంటాము. ఓకే, 1 ఇయర్ ఉందనుకో కరెంట్ ప్రైజే వాళ్ళు ఇచ్చిందే 1 ఇయర్. సో కరెంట్ ప్రైస్ 5 + 75 పెట్టుకుంటాము. సో 3 ఇయర్స్ ఇస్తే మాత్రం ఇందాక 3 ఇయర్స్ ఇచ్చారు కదా, మనం ఏం పెట్టుకున్నాం, +55 పెట్టుకున్నాం కదా. సో థర్డ్ ఇయర్కి మనం మ్యాచ్ చేసే వాల్యూ అంటే థర్డ్ ఇయర్కి ఏ వాల్యూతో ఎగ్జిట్ అవుతావు, 40తో కాదు, ఇందాక దాంట్లో 55తో ఎగ్జిట్ అవుతావు. సో +55 ఇదే ప్రొసీజర్ ఉంటుంది. కానీ వీళ్ళు అడిగింది ప్రజెంట్ వాల్యూ కాదు, వీళ్ళు అడిగింది గ్రోత్ రేట్. గ్రోత్ రేటుతో ఉన్న ఫార్ములాస్ ఏంది, 2 సిచ్యువేషన్లో డివిడెంట్ గ్రోత్ అండ్ డివిడెంట్ డిక్లైన్. సో ఈ ఫార్ములా, సో 1 ఇయర్ డివిడెంట్
1 ఇయర్ డివిడెంట్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 ఇయర్ డివిడెంట్ మాత్రమే ఇచ్చారు కరెంట్ ఇయర్ది. సో ఈ ప్రొసీజర్. ఇన్ని సమ్ములు మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందంటే మీకు సమ్స్ ఏ రకంగా ఉన్నాయి అనేది నేను టెక్స్ట్ బుక్లెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సే కాదు. ఇక్కడ ఒకటి చూడండి, ద కంపెనీ ఏబీసీ నెక్స్ట్ ఇయర్ డివిడెంట్ పర్ షేర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి 3. నెక్స్ట్ ఇయర్ డివిడెంట్, నెక్స్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ డివిడెంట్ అంటే D0 అని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇయర్ డివిడెంట్ అంటే ఏంది D1. సో D1 ఇచ్చారు 3.50. డివిడెంట్ అనేది నెక్స్ట్ ఇయర్స్ నుంచి అంటే ఫస్ట్ ఇయర్ కాకుండా ఓకే సెకండ్ ఇయర్ నుంచి గ్రో అట్ ఏ రేట్ ఆఫ్ 10% పర్ ఇయర్. ఇంకా నెక్స్ట్ అనేది 10%తో పెరుగుతుంది అన్నారు. సో కాన్స్టెంట్గా. ఓకే, ఇది వచ్చేసి ఈ ద రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే 6. సో ప్రైస్ అడుగుతున్నారు, మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇది 75. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 3.50 ఒకటి డివిడెంట్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి 6 ఇది ఇచ్చారు. సో అని ఈ రకంగా మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారు. సో ఈ ప్రొసీజర్ కాదు, వీళ్ళు ఇక్కడ కండిషన్ ఏముంది, ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ ఏ రేట్ ఆఫ్ 10% పర్ ఇయర్ అన్నారు. సో ఆ ఫార్మాట్ అనేది వర్కౌట్ కాదు. సో మనకున్న ఫార్మాట్ ఏంది, ఇంక్రీజ్ డిక్రీజ్లో ఫార్మాట్ వర్కౌట్ అవుతుంది. సో ఇంక్రీజ్ డిక్రీజ్లో కూడా మీరు గమనిస్తే అది డివిడెండ్స్ ఎన్ని ఇయర్స్ ఇచ్చారు, ఫస్ట్ మోడల్లో అయినా 3-4 ఉన్నాయి కదా, 4 ఇయర్స్ వరకు ఈ డివిడెంట్ అనేది. డిక్రీజ్లో కూడా 8 ఇయర్స్ వరకు ఈ డివిడెంట్ డిక్లైన్ అవుతుంది అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చింది ఏంది, ఓన్లీ సింగిల్ డివిడెంట్ మాత్రమే. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ఓన్లీ 1 డివిడెంట్ ఇస్తే, ఓన్లీ 1 డివిడెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రోత్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఓన్లీ 1 డివిడెంట్ అండ్ 1 గ్రోత్. ఓకే, ఓన్లీ 1 డివిడెంట్ అండ్ 1 గ్రోత్ వస్తే ఫార్ములా ఉపయోగించాల్సింది ఏంటంటే D1 డివైడెడ్ బై R మైనస్ G. ఉదాహరణకి ఇదే చూడండి, 2 సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఇలా 5% డిక్రీజ్ అవుతుంది, 5% ఇంక్రీజ్ అవుతుంది అనేది. సో ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ 1 డివిడెంట్ ఈ 1 గ్రోత్తో కంపారిజన్ చేసినాం. సో 5% డిక్లైన్ అయింది, అదొక మా ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ 1 డివిడెంట్ అండ్ 1 గ్రోత్, 5% ఇంక్రీజ్ అయింది గ్రోత్. సో ఈ రకంగా మనం ఫార్ములా ఉపయోగించినది D1 డివైడెడ్ బై R మైనస్ G. కానీ వీళ్ళు ఇక్కడ D1 అనేది డైరెక్ట్ ఇచ్చారు, మీరు చూస్తే అదో డివిడెంట్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ అంటే ఏంది D1, కరెంట్ ఇయర్ వచ్చేసి D0. ఇక్కడ డిఫరెన్స్ ఏంది, డివిడెంట్ అనేది పర్ షేర్ డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ అంటే D0. సో కాబట్టి D0 = 3 అయింది. సో వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ అన్నారు. సో నెక్స్ట్ ఇయర్ అన్నారు కాబట్టి D1. సో కాబట్టి ఫార్ములా వచ్చేసి D1 అనేది డైరెక్ట్ ఇచ్చారు. సో వాళ్ళు ఒకవేళ D0 అంటే కరెంట్ ఇయర్ లేదంటే ఈ రకంగా లాస్ట్ ఇయర్ అట్ ప్రజెంట్ నౌ అని ఇస్తే అప్పుడు మనకి ఇది అనేది D0 1 + G అని రాసుకొని R మైనస్ G అనేది మనం గ్రోత్ రేట్ అండ్ రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్, లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ ప్రైస్, డివిడెంట్ ప్రైస్ రాసుకుంటాం. కానీ వీళ్ళు ఇక్కడ D1 డైరెక్ట్ ఇచ్చారు. సో కాబట్టి D1 ఎంత, 3.50. ఓకే, 3.50 డివైడెడ్ బై R ఎంత, R వచ్చేసి మనకు 0.15 అండ్ G వచ్చేసి కాన్స్టెంట్గా 10. సో 0.15 మైనస్ 0.10. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ మనకు ప్రజెంట్ వాల్యూ. ఇది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, ఓన్లీ 1 డివిడెంట్ 1 గ్రోత్. సో ఇప్పటి వరకు నేను చెప్పినవి ఏమేమి ఉన్నాయంటే ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా. ఇక్కడ ఇంకో సమ్ చూస్తే వీళ్ళు చూడండి, ఇంకా నేను త్వరగా వీడియోలో ఎంత అయిపోతుంది చూపిస్తున్నాను. జస్ట్ ఇక్కడ చూస్తే అదో ఈ ఎస్టిమేట్స్ దట్ 3.44 డివిడెండ్ వుడ్ బి పెయిడ్ బై ద కంపెనీ కంటిన్యూస్లీ ఫర్ ద నెక్స్ట్ 5 years వరకు 3.44 డివిడెంట్ అనేది పే చేస్తుంది. యూ హోప్ టు సెల్ ద షేర్ 60 at the end of 5th year. వాట్ ఈస్ ద ప్రజెంట్ ప్రైస్ ఈస్ రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్. సో మీరు చూస్తే ఇక్కడ 5 years వరకు డివిడెంట్ 3.44 చెల్లిస్తుందంట అండ్ సెల్ అయిపోతున్న తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ ద 5 years తర్వాత ప్రజెంట్ ప్రైస్, ప్రజెంట్ వాల్యూ అడుగుతున్నారు, రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్నారు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏది ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఇది సేమ్ ప్రొసీజర్ 5 years వరకు అన్నారు. సో 5 years వరకు కాన్స్టెంట్ డివిడెంట్. సో 5 years వరకు కాన్స్టెంట్ డివిడెంట్ ఏంది 3.44. సో 3.44 ఇక్కడ 3.42తో పాటు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఆ టైంకి ఎంత ఉంది 60 సెల్. ఓకే, సో ఆ 60 వస్తుంది. 1 year వస్తే కరెంట్ ప్రైస్ వస్తుంది. సో 5 years వస్తే ఆ 5 yearsలో లాస్ట్కి ఉన్న ప్రైస్ వస్తుంది. ఓకే, 60.
ఇక్కడ 60 వస్తుంది. సో ఇక్కడ రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత 10, అంటే ఇక్కడ 0.10 వస్తుంది. సో ఈ రకం క్యాలిక్యులేట్ చేసి ఇది ఇంటూ మల్టిప్లై చేస్తే ఇది ప్రజెంట్ వాల్యూ వస్తుంది. వాళ్ళు ఏం గ్రోత్ అది ఏం అడగలేదు ఇక్కడ వరకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రఫ్గా. అండ్ ఇక్కడ కూడా చూడండి సేమ్ యాస్టీజ్ అదో ఇక్కడ మనం చూస్తే చూడండి ద డివిడెండ్ పర్ షేర్ 2 రూపీస్ అనేది నెక్స్ట్ 3 years వరకు ఉంటుంది. సో 2. సో నెక్స్ట్ ఏమైపోతుంది, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ 2000 ఇయర్కి ద స్టాక్ వుడ్ బి సోల్డ్. అంటే ఇక్కడ 2 + 55 వస్తుంది. ఓకే, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వన్. సో ఇది అనేది ఇదే టేబుల్ ఫార్మాట్లో ఆటోమేటిక్గా 1, 2, 3. సో ఇక్కడ వరకు అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇది చూడండి సేమ్ ఇక్కడ దీస్ అజ్యూమ్స్ దట్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 5 years. ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ గ్రోత్ రేట్ ఇక్కడ మనం చూస్తే ద రిటర్న్ ఆఫ్ ఫ్యాషన్స్ లిమిటెడ్ అట్ ప్రజెంట్ 21% డివిడెంట్ ఉంది. దీస్ అజ్యూమ్డ్ టు బి కంటిన్యూడ్ ఫర్ ద నెక్స్ట్ 5 years వరకు 21% పెరుగుతుంది అన్నారు. సో ఇది ఆటోమేటిక్గా ఏది అంటే అదో ఇది. సో 5 years వరకు అంటే D1, D2, D3, D4, నెక్స్ట్ D5. సో ఫార్ములా D0 1 + G1. సో ఈ G1 ప్లస్లో ఏమొస్తుంది 0.21 వస్తుంది. సో ఆ రకంగా D1, D2, D3, D4, D5 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూస్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి 5 వరకు. ఇంకొకటి 5 అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఓకే, అది చూడండి అదో ద రిటర్న్ ఆఫ్ ఫ్యాషన్ లిమిటెడ్ ప్రజెంట్ 0.21% ఈస్ అజ్యూమ్డ్ టు బి కంటిన్యూడ్ ఫర్ ద నెక్స్ట్ 5 years అండ్ ఆఫ్టర్ దట్. సో ఆఫ్టర్ దట్ అనేది అన్నారు కాబట్టి ఫస్ట్ అయితే మీరు అక్కడి వరకు D1, D2, D3, D4, D5 ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ పెట్టుకొని అండ్ డివిడెంట్ వాల్యూస్ ఇక్కడ రాసుకొని వచ్చిన వాల్యూస్ అండ్ రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారు రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ 20. సో ఆ రకంగా ఇది క్యాలిక్యులేట్ చేసి ఇది ఇంక్రీజ్ చేస్తే ఇవి వస్తాయి, వీటన్నిటి యాడ్ చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది. సో బిహైండ్ దట్ ప్రొసీజర్ వీళ్ళు ఏమన్నారు చూద్దాం. బిహైండ్ దట్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ అజ్యూమ్ టు గ్రోత్ రేట్ ఆఫ్ 10% అన్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి డివిడెండ్ పెయిడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ 3.2 అన్నారు. అంటే D0 మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించేది. సో ఇప్పుడు అండ్ ఇది ప్రజెంట్ ప్రైజ్ ఈజ్ 57 అన్నారు. సో ప్రజెంట్ ప్రైజ్ మనకేం అవసరం లేదు. వచ్చేసి నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ప్రైస్ అకార్డింగ్ టు. సో షుడ్ యూ పర్చేస్ ద బాండ్ అన్నారు. సో ఇది కంపారిజన్ కోసం పర్చేస్ ప్రైస్ ఇచ్చారంటే సో అది. సో ఫస్ట్ అయితే మనం అవి ఇచ్చారు, అవి క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ వరకు అనేది సేమ్ యాస్టేజ్. బిహైండ్ దట్ అన్నారు. సో బిహైండ్ దట్ ఎంత 10%. సో 10% అంటే వాళ్ళు ఇచ్చింది 5 years. సో 5 years అంటే మనకి ఇక్కడ 5 పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 6th year నుంచి వేరే రూల్ అప్లికబుల్ అవుతుంది. అంటే ఫార్ములా వచ్చేసి D6 డివైడెడ్ బై R - G 1 + R. ఇప్పటి వరకు ఉండేది ఎంత 5 years. సో D6 అంటే D5 1 + G R - G 1 + R హోల్ టు ది పవర్ 5. R అంటే రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్, G అంటే గ్రోత్ రేట్. ఈ గ్రోత్ రేట్ ఏది బిహైండ్ దట్ అంటే ఆఫ్టర్ దట్ ఉన్న 0.10. సో అది ఇక్కడ రాసుకోవాలి. ఈ D5 అంటే ఏది రాసుకుంటారు, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన D5 రాసుకున్నారు, అది కాదు. ఈ D5 అండ్ ఇక్కడ సమ్ వాల్యూ వస్తుంది కదా, ఈ టూ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది కదా, అది D5. సో ఈ రకంగా పెడితే మనకు వస్తుంది సమ్ వాల్యూ. అండ్ ఈ వాల్యూ ప్లస్ చేస్తే వచ్చేది మనకు ఇక్కడ 53 రూపీస్ వచ్చింది. సో షుడ్ యూ పర్చేస్ ద బాండ్ అంటున్నారు. సో మనకి ఇక్కడ 53 ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 57 ఉంది. సో ఇది అనేది మనకు ప్రజెంట్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారు అనేది మీరు ఆలోచించకండి. నేను చెప్పిన స్టెప్స్ ప్రకారం వెళ్ళండి. స్టెప్స్ ప్రకారంగా ఈ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమి తీసుకోవాలా, ఇక్కడ ఏం తీసుకోవాలా, నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలా అనేది చూడండి. సో అన్ని తలకెక్కించుకోకండి. ఇక్కడ చూడండి ఇక్కడ 57 ఉంది. ఇక్కడ కంపారిజన్ క్వశ్చన్, ఎందుకంటే షుడ్ యూ పర్చేస్ ద బాండ్ అంటున్నారు. ప్రజెంట్ ఏంటంటే 57. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే 53 వచ్చింది. అంటే 53 వచ్చిందంటే లోనే కదా. సో మనం పర్చేస్ చేస్తే మనకు అనేది ఏమైపోతుంది, లో రేట్లోనే వస్తుంది కదా. సో పర్చేస్ ద బాండ్ అని రాయాలి. ఇక్కడ ఇంకో సమ్ చూద్దాం. సేమ్ ఇవన్నీ యాస్టీజ్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ డివిడెంట్ అన్నారు కాబట్టి ఇది D0. ఇది చూడండి 4. ఇంకా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి 16% 6 years వరకు అన్నారు. సో 16% 6 years అంటే ఇక్కడ చూడండి కదా 0.16 వస్తుంది. D0 ఇచ్చారు. ఈ రకంగా 6 years ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ ప్రొసీజర్. సో ఆ రకంగా మనం ఫైండ్ అవుట్ చేసి
ఆ రకం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ D6 వాల్యూస్ వస్తాయి. ఇవి ఇంటూ మల్టిప్లై చేస్తే ఇవి వస్తాయి. ఇది రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇచ్చారో చూసుకోండి. సో నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, అలా చేస్తే 3-4 అవర్స్ అవుతుంది వీడియో. సో రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి ఇది 16. సో ఈ 16%తో 1 + 0.16 హోల్ టు ది పవర్ 1. ఓకే, ఆ రకంగా ఇవి మల్టిప్లై చేస్తే ఈ ప్రజెంట్ వాల్యూ వస్తుంది. బిహైండ్ దట్ ఏంటనేది 10%, బిహైండ్ దట్ ద గ్రోత్ రేట్ 10% అయింది. సో 10% అంటే ఆల్రెడీ ఇది ఎన్ని ఇయర్స్ వరకు వచ్చేసి 6 ఇయర్స్ వరకు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ మనం చూస్తే ఇది 6th ఇయర్ వరకు కదా. సో 6th ఇయర్ వరకు కాబట్టి మనము P6 అనుకోవాలి. సో ఆటోమేటిక్గా 7th నుంచి కాబట్టి ఇక్కడ 7 వస్తుంది. ఓకే, ఇదన్నీ 6th కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. సో ఆటోమేటిక్గా D7 అంటే ఏంది, మళ్ళీ ఆటోమేటిక్గా D6 1 + G. సో ఇక్కడ అనేది ఏంది 6. సో ఇక్కడ 6 వస్తుంది. ఓకే, ఈ D6 ఏది తీసుకోవాలా, ఇక్కడ మల్టిప్లై చేసాక వచ్చిన వాల్యూ తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చిన వాల్యూని అండ్ ఇక్కడ ఇవన్నీ ప్లస్ చేస్తూ వచ్చిన వాల్యూని ప్లస్ చేయాలి ఫస్ట్ స్టెప్ లాగా, అది ఇంట్రెన్సిక్ వాల్యూ. సో అదే ప్రొసీజర్ అండ్ నెక్స్ట్ సేమ్ ఇది కూడా అదే ప్రొసీజర్, ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో అదే ప్రొసీజర్ అండ్ నెక్స్ట్ మనం ఇంకో సమ్ చూద్దాం. సేమ్ ఇది కూడా అదే ప్రొసీజర్ చూడండి. అదో కంటిన్యూ టు బి ఫర్ ద నెక్స్ట్. ఈ 21% ఎంతవరకు అంటే వచ్చేసి 5 ఇయర్స్ వరకు, అండ్ తర్వాత మళ్ళీ 10% అనేది ఉంటుంది. సేమ్ అదే ఇక్కడ మనకి రిక్వైర్ రేట్ ఆఫ్ ఇచ్చారు, ప్రజెంట్ ప్రైస్ కంపారిజన్ కోసం ఇచ్చారు, టెన్షన్ వరకు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చారు. డివిడెంట్ ఎక్కడ ఇచ్చారు, డివిడెంట్ పెయిడ్ ఫర్ ద ఇయర్. సో డివిడెంట్ అనేది పర్సెంట్ ఇచ్చారు. ఓకే, ఈ డివిడెంట్ ఒకటి చూస్తే డివిడెంట్ అనేది ఎంత ఇచ్చారు, 32 ఇచ్చారు. అంటే 32 డివైడెడ్ బై 100 చేయాలి. సో మనకి ఏమొస్తుంది 3.2 వస్తుంది. సో అది D0. సో ఇవన్నీ దేనికి అవసరం, D1 D2 క్యాలిక్యులేట్ చేస్తాము. D0 1 + G. సో ఎంత 3.2 1 ప్లస్ ఫస్ట్ గ్రోత్ రేట్ ఎంత 0.21. సో ఈ రకం క్యాలిక్యులేట్ చేయడానికి ఇది అనేది అవసరం. సో ఇది సేమ్ అదే ప్రొసీజర్ అండ్ ఇది కూడా సేమ్ అదే ప్రొసీజర్. ఆఫ్టర్ 4 ఇయర్స్ ద గ్రోత్ రేట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు, వీళ్ళు ఏమన్నారు, గ్రోత్ రేట్ ఆఫ్ డివిడెండ్ డిక్లైన్డ్ నియర్లీ టు 6% అన్నారు ఆఫ్టర్ 4 ఇయర్స్. సో అది అనేది మనకు అవసరం లేదు. ఫస్ట్ ప్రొసీజర్ ఏంది, సెకండ్ది ఏమవుతుంది అనేది మనకు అవసరం లేదు. ఇది డిక్లైన్ అవుతుంది కదా సెకండ్ మోడల్ అనుకోకండి. నో, దిస్ ఈజ్ ఫస్ట్ మోడల్. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ అనేది ఫస్ట్ మోడల్ లేదని తెలుస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంది 10% ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. అంటే అర్థమైంది 10% ఇంక్రీజ్ అవుతుంది అంటే వచ్చేసి ఇక్కడ 10% ఇంక్రీజ్ అవుతుంది అంటేనే అర్థమైంది. సో డివిడెంట్ ఎంత, గ్రోత్ రేట్ ఆఫ్ డివిడెంట్ ఈజ్ అస్యూమ్డ్ టు బి ఆఫ్టర్ 4 ఇయర్స్. ఇక్కడ గ్రోత్ డివిడెంట్ నెక్స్ట్ ఇయర్ డివిడెంట్ 2 ఇచ్చారు. ఇక్కడ మీరు ఒకటి చూడండి, నెక్స్ట్ ఇయర్ డివిడెంట్ అండ్ రిక్వైర్ రేట్ ఆఫ్ డివిడెంట్. ఇక్కడ చూస్తే ఇక్కడ నెక్స్ట్ ఇయర్ డివిడెంట్ అన్నారు 2. అంటే అర్థమైంది D1 వాల్యూ ఇచ్చారు. ఈ D1 వాల్యూ ఇదంతా పాటు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ నవ్వంటేనే D0, అప్పుడు ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే D1 వాల్యూ డైరెక్ట్ ఇంత అని ఇచ్చారు, అంటే 2 ఇచ్చారు. నెక్స్ట్ నుంచి ఫాలో కావాలి. ఇది ఇక్కడ పెట్టుకొని 1 + G1 చేస్తే ఇది వస్తుంది, ఇది ఇక్కడ పెట్టుకొని ఇది చేస్తే ఇది వస్తుంది. సో ఆ రకం ఎంతవరకు వస్తుంది, 4 ఇయర్స్ వరకు. ఆఫ్టర్ 4 ఇయర్స్ మళ్ళీ వేరే ప్రొసీజర్. సో 4 ఇయర్స్ వరకు ఫస్ట్ స్టెప్ చూసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా, ఫస్ట్ స్టెప్లో ఏమైపోతుంది 4 ఇయర్స్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ మోడల్. సో ఫస్ట్ స్టెప్లో డిక్రీజ్ అవుతుంటే సెకండ్ మోడల్. ఓకే, నెక్స్ట్ అనేది ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత అది డిక్లైన్ అయ్యి 6% అయినా లేకపోతే ఇంక్రీజ్ అయ్యి 8% అయినా బిహైండ్ దట్ 4 ఇయర్స్ అని ఇదే ప్రొసీజర్ యాస్టీజ్. సో ఆటోమేటిక్గా ఏంటి వీళ్ళు ఏమన్నారు ఇక్కడ ఆఫ్టర్ 4 ఇయర్స్ అన్నారు. సో 4 ఇయర్స్ అంటే ఇంకా ఇక్కడ 5 వస్తుంది. ఓకే, సారీ ఇక్కడ 4 వస్తుంది. 4 ఇయర్స్ అంటే ఇక్కడ 4 పెట్టుకోవాలా, ఈ 4 ఇక్కడ పెట్టుకోవాలా. నెక్స్ట్ ఇయర్ నుంచి వేరే డివిడెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ 5 పెట్టుకోవాలి. సో ఇదే ప్రొసీజర్. ఈ D5 ఏంది, ఇది మల్టిప్లై చేసిన ఈ వాల్యూ అనేది ఇది D4ది తీసుకోవాలి. సో సేమ్ ఇదే ప్రొసీజర్. మీరు ఫస్ట్ది గ్రో అవుతుందా లేదంటే నెక్స్ట్ది ఏమవుతుందో మనకు అవసరం లేదు, 6% కాన్స్టెంట్గా వస్తుంది. సో అది అనేది ఇదే ఫార్ములా సేమ్. సో ఫస్ట్ది అనేది గ్రో అవుతుందా డిక్రీజ్ అవుతుందా, గ్రో అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రొసీజర్. సో డిక్రీజ్ అవుతుంటే సెకండ్ ప్రొసీజర్. ఒక ఫార్ములా లెంత్ ఇది చెప్పాను కదా, సో అది ఫార్ములా. సో సేమ్ అవే ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇక్కడ చూస్తే సేమ్ అవన్నీ మీకు ఇవన్నీ కరెంట్ డివిడెంట్ అంటే D0. ఇక్కడ చూస్తే మనకు 16% ఫర్ 6 ఇయర్స్ వరకు. సో 16% అంటే ఇది 0.16 ఇక్కడ పెట్టుకోవాలి.
అండ్ 6 years అన్నారు కాబట్టి D1 D2 D4 D5 D6. సో డివిడెంట్ అనేది 6 years వరకు క్యాలిక్యులేట్ చేయాలి. సో అది నెక్స్ట్ వచ్చేసరికి వీల్ ఫాల్ అండ్ స్టెబిలైజ్ 10%, అంటే బిహైండ్ 6 years తర్వాత 10% ఫాల్ అయింది. ఈ ప్రొసీజర్ సేమ్ అదే ప్రొసీజర్. సో ఇది సో ఇంకా ఇవే ఇందులో వచ్చేసరికి మనము చూస్తే సమ్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తే మల్టిపుల్ గ్రోత్. నేను ఇంతవరకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే మోర్ దాన్ 1 డివిడెంట్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసింది, సెకండ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసింది మోర్ దాన్ 1 డివిడెంట్లు ఉండేటివే. సో అంటే మోర్ దాన్ 1 డివిడెంట్ అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ కాకుండా 1 డివిడెంట్ కాకుండా ఉండేటివి మోర్ దాన్ 1 డివిడెంట్. సో అప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. ఫస్ట్ ఏమో గ్రో అయినప్పుడు డివిడెంట్, సెకండ్ వన్ డిక్రీజ్ అయినప్పుడు. సో అది సో ఫాల్ అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఫస్ట్ అనేది గ్రో అవుతుంది అప్ టు 4 years, అప్ టు 4 years డిక్రీజ్ అయితే, అండ్ తర్వాత స్టేబుల్గా 10% ఇండెఫినిట్ పీరియడ్, అంటే సబ్సిక్వెంట్ ఇయర్స్ కాన్స్టెంట్ అని అంటారు. సో ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది, గ్రో అవుతుందా ఇది, ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది ఇది. ఇంకా నెక్స్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. త్రూ ద పీరియడ్ 4% కాన్స్టెంట్గా పే చేస్తాం, లేదంటే 10% కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అవుతుందని నెక్స్ట్ ఉంటుంది. స్టేబుల్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది, గ్రో అవుతుందా అండ్ లేదంటే డిక్లైన్ అవుతుందా. సో గ్రో అయితే ఇది ప్రొసీజర్, లేదంటే సెకండ్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినా కదా అది అనమాట. సో ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్. అండ్ థర్డ్ మోడల్ వచ్చేసి 2 సిచ్యువేషన్స్. అందులో ఏముంది, డివిడెంట్ ఇచ్చారు, ఒక సిచ్యువేషన్ డిక్లైన్. సో డివిడెంట్ ఇచ్చారు అండ్ ఇంకో సిచ్యువేషన్ డివిడెంట్ అనేది గ్రో అవుతుంది. సో 1 డివిడెంట్ అండ్ 1 గ్రోత్ అదనేది ఈ ఫార్ములా ఉపయోగిస్తారు. అండ్ ఫోర్త్ వన్ కూడా ఒకటి ఉంది. అది ఏంటి, ఏం ఇయర్, గ్రోత్ ఇయర్ ఏం ఇయర్, ఓన్లీ డివిడెంట్లు రిక్వైర్ రేట్ ఆఫ్ రిటర్న్లు ఇస్తారు. అది చేస్తే మనకు వచ్చేది ప్రజెంట్ వాల్యూ. సో ఇది సో మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అప్పుడు నాకు కూడా మోటివేట్గా అనిపిస్తుంది. ఇటువంటి వీడియోలు ఎన్నో నేను చేయగలుగుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సింగిల్ టాపిక్ అనేది మీకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు సెక్యూరిటీ మార్కెట్ లైన్. సో సెక్యూరిటీ మార్కెట్ లైన్ మీద ప్రీవియస్గా కూడా సమ్ వచ్చింది. ఫార్ములా వచ్చేసి RP = RF + బీటా. ఇది అనేది 15 యూనిట్లో ఉంటుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలా. ఫార్ములా కూడా ఈజీగా ఇలా గుర్తుపెట్టుకున్నాను. 15 యూనిట్ చూడండి. RP = RF + బీటా, RM - RF, ఇది ఫార్ములా. సో బీటా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, బీటా ఫార్ములా వచ్చేసి ఇది బీటా. సో బీటా వచ్చేసి పోర్ట్ఫోలియో బీటా అంటారు దీన్ని. సో బీటా ఫార్ములా వచ్చేసి వెయిట్. సో వాళ్ళు మనకు బీటా ఇస్తారు, ఆ బీటాని ప్లస్ వెయిట్, స్టాక్స్ యొక్క వెయిట్ మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. ఇది అనమాట. సో మనం సమ్ చూద్దాం. ఇది ఈజీగానే ఉంటుంది. నేను ఇంకా దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో మనం సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. సో యూ హ్యావ్ యువర్ పోర్ట్ఫోలియో విత్ 4 స్టాక్స్. సో మన పోర్ట్ఫోలియోలో 4 స్టాక్స్ ఉన్నాయి. సో పోర్ట్ఫోలియో అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే 4 దాంట్లో ఇన్వెస్ట్ చేసాం. సో అవన్నీ కూడా పోర్ట్ఫోలియోలో కనిపిస్తాయి. సో స్టాక్ P, స్టాక్ Q, స్టాక్ R అండ్ స్టాక్ S, ద ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ స్టాక్. సో స్టాక్ Pలా, Qలా, Rలా, Sలా ఇన్వెస్ట్ చేసాం. 4 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసాం. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో స్టాక్ P యొక్క బేటా, స్టాక్ Q అండ్ స్టాక్ R, స్టాక్ S యొక్క బేటాస్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏంది, బేటా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి బేటా ఫార్ములా ఏంది, వెయిట్ అండ్ బేటాని మల్టిప్లై చేయడం. సో ఇక్కడ వెయిట్ ఇచ్చారు చూడండి కింద మీరు గమనిస్తే, స్టాక్ P Q, ద పోర్ట్ఫోలియో వెయిట్స్ ఆర్ యాస్ గివెన్. సో ఇది పోర్ట్ఫోలియో బేటా పోర్ట్ఫోలియో. సో ఇక్కడ పోర్ట్ఫోలియో బేటా అంటారు దీన్ని. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటి, స్టాక్ P, స్టాక్ Q, స్టాక్ R, స్టాక్ S బేటాస్ ఇచ్చారు, వెయిట్స్ ఇచ్చారు. సో వెయిట్స్ ఇంటూ బేటాస్. సో ఇదే అనమాట ఫార్ములా. సో కాబట్టి మనము ప్రతిదీ కూడా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వెయిట్ ఎంత, 20% అంటే మీరు ఎప్పుడైనా 0.20 అని రాసుకోండి. ఇంటూ ఫస్ట్ బేటా ఎంత, 1.1. సో అదే కదా మల్టిప్లై చేద్దాం. సో ప్రతిదీ చేయాలి అట్లా ప్లేస్. సో ఫార్ములా ఏంది, పోర్ట్ఫోలియో బేటా అంటే ఇది ఒరిజినల్ ఫార్ములా. ఎన్ని వస్తే అన్ని అనేది చేయాలి. సో ఒరిజినల్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనకు ఇది P ప్లస్ ఎన్ని వస్తే అన్ని. సో ఒకవేళ ఈ రకంగా అనేది మన ఫార్ములా వచ్చేసి ఇది అనమాట, ఎన్ని వస్తే ఇవి. సో ఇవి అనేది P స్టాక్ యొక్క వెయిట్స్ అండ్ బెటా. సో S స్టాక్స్ యొక్క వెయిట్ అండ్ బెటా. ఉదాహరణకి ఇది ఫార్ములా ఈ రకంగా రాశాను. ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు. ఓకే. ఈ రకంగా మనకు చూస్తే మనకి నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు బేటా ఎంత, 0.8 ఇంటూ దాని యొక్క వెయిట్ 0.30 ప్లస్
మళ్ళీ ఫస్ట్ 1.5 ఇంటూ ఆరుదేంత 0.25 ఓకే ప్లస్ ఇది చాలా ఈజీగా ఉంది. మళ్ళీ ఇన్ని చెప్పి ఇది ఒక్కటి చెప్పడం ఇది వచ్చిందనుకో ఇన్ని నేర్చుకొని మీకు వేస్ట్ అయిపోతుంది. సో అంటే ఏంది బేటాస్ ఇచ్చినారా వెయిట్స్ ఇచ్చినారా వాటిని మల్టిప్లై చేయాలి. సో 20% అంటే మీరు 20 వేసుకునేది ఇలా 20 అని. సో 20 డివైడెడ్ బై 100 చేస్తే 0.20 వస్తుంది, అది రాసుకోండి ఓకే. ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకు 0.22 వస్తుంది, ఇవి రెండు మల్టిప్లై చేస్తే 0.24 వస్తుంది, అండ్ ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకు 0.375 వస్తుంది, అండ్ ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకు 0.225 వస్తుంది. సో ఈ 4 వాల్యూస్ యాడ్ చేస్తే మనకు 1.06 వస్తుంది. సో ఈ పార్ట్ వచ్చింది కదా మనకు. సో మనకు ఫార్ములా ఏంది ఇది ఓకే. ఇందులో ఈ పార్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ వాల్యూ ఇస్ దిస్. నెక్స్ట్ ఏంది మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆర్ఎఫ్ కావాలి. ఇచ్చారు చూడు ఆర్ఎఫ్ అంటే రిస్క్ ఫ్రీ రేట్ ఓకే. రిస్క్ ఫ్రీ రేట్ 3% ఇచ్చారు. సో మనం ఆర్పి ఈక్వల్ టు ఫార్ములా ఏది ఆర్ఎఫ్ ప్లస్ బేటా ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఓకే. మనకు రిస్క్ ఫ్రీ రేట్ ఎంత 0.03 3% అంటే 3 డివైడెడ్ బై 100 చేస్తే 0.03 వస్తుంది, ప్లస్ బేటా అంటే 1.06 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇంకోటి ఇచ్చారు అండ్ మార్కెట్ రిస్క్ ప్రీమియం ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇస్ 10. సో ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఎంత ఇచ్చారు 10% ఇచ్చారు. సో 0.10. సో దీన్ని ఆర్ఎం మైనస్ ఆర్ డిఫరెన్స్ between market return and risk free rate is called market risk premium. సో వాళ్ళు ఒక్కోసారి రిస్క్ ప్రీమియం ఇస్తారు అంటే అర్థం ఏంటంటే దిస్ పార్టీ ఈజ్ రిస్క్ ప్రీమియం అని అర్థం. డిఫరెన్సెస్ బిట్వీన్ మార్కెట్ రిటర్న్ అండ్ రిస్క్ ఫ్రీ రేట్ రిటర్న్ ఈజ్ కాల్డ్ రిస్క్ ప్రీమియం. సో ఆ రకంగా రిస్క్ ప్రీమియం ఇస్తారు. ఒకసారి ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అని కూడా ఇస్తారు, 10% ఇచ్చారు. సో ఈ వాల్యూస్ అన్ని ఇచ్చారు, వీటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వస్తుంది. సో 0.03 ప్లస్ ఈ 2 వాల్యూస్ని మనం మల్టిప్లై చేస్తే 1.06 ఇంటూ 0.10 చేస్తే 1.06 ఇంటూ 0.10 చేస్తే మనకి ఇక్కడ 0.106 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 0.03 ప్లస్ 0.106 చేస్తే మనకు 0.136 వస్తుంది. సో ఇది అనేది మనకు పాయింట్స్ ఫార్మాట్లో ఉంది. 0.136 వచ్చేసి 0.136 అనేది పాయింట్స్ ఫార్మాట్లో ఉంది. మనకు పర్సంటేజ్ ఫార్మాట్లో రావాలంటే ఇంటూ 100 చేయాలి, చేస్తే 13.6 వచ్చింది. ఇది వచ్చేసి ఏంది ఆర్పి 13.6. సో ఇదేంది ఆర్పి అంటే పోర్ట్ఫోలియో రిటర్న్. ఇవన్నీ కూడా 15 ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆర్పి అంటే పోర్ట్ఫోలియో రిటర్న్. సో మీకు ఇంకొకటి ఇటువంటిదే సేమ్ హోంవర్క్ ఇస్తున్నాను, అది చేయండి. ఈక్వల్ టు 13.6 అనేది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది, చేయండి. అలా బేటాస్ ఇచ్చారు అండ్ వెయిట్స్ ఇచ్చారు. సో వీటిని మల్టిప్లై చేస్తే ఈచ్ వెయిట్ అండ్ ఈచ్ స్టాక్ బేటా, ఈచ్ స్టాక్ వెయిట్ అండ్ ఈచ్ స్టాక్ బేటా. సో ఆ రకంగా ఈచ్ స్టాక్ వెయిట్ అండ్ ఈచ్ స్టాక్ యొక్క బేటా. సో ఆ రకంగా ఇంటూ చేసుకుంటూ అండ్ ఈ ఇంటూ చేసిన వాల్యూస్ని ప్లస్ చేయాలి. సో అది బేటా వస్తుంది. అండ్ ఆర్ఎఫ్ అనేది 2% ఇది ఇచ్చారు, బేటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అనేది 8% ఇది ఇచ్చారు, చేస్తే మనకు పోర్ట్ఫోలియో రిటర్న్ వస్తుంది. సో పోర్ట్ఫోలియో ఇక్కడ చూడండి క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. పోర్ట్ఫోలియో రిటర్న్ అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్, యావరేజ్ రిటర్న్ బేస్డ్ ఆన్ సెక్యూరిటీ మార్కెట్ లైన్ మీద. సో ఇది సెక్యూరిటీ మార్కెట్ లైన్ని ఉపయోగించి మనం పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా. సో ఇది సెక్యూరిటీ మార్కెట్ లైన్. సో టాపిక్స్ వచ్చేసి మల్టిపుల్ గ్రోత్, ఇందులో మోర్ దాన్ 1 డివిడెంట్, అది ఇంక్రీజింగ్ స్టేజ్లో అండ్ డిక్రీజింగ్ స్టేజ్లో 1 డివిడెంట్ అండ్ 1 గ్రోత్ వచ్చేసి ఇది. అండ్ ఇవన్నీ ఏవి ఇవ్వకుండా ఓన్లీ గ్రోత్లు ఏమి ఇవ్వకుండా వచ్చేది ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడము. సో అది. అండ్ ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పినది ఇదే సెక్యూరిటీ మార్కెట్ లైన్. సో ఇవే. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.